డైరెక్టర్స్ వైజ్ వస్తే పూరి జగన్నాథ్కి మీకు ఎలా ఉండేది సార్? చేయని తప్పుకి 20 ఏళ్ళు జైల్లో ఉండాల్సి వచ్చేది. ఆ తర్వాత కొందరు లేడీస్ పట్ల కూడా ఆయన చేయని వాటికి ఆయన మీద బ్యాడ్గా వచ్చింది. ఈ విషయం నాకు అల్లు అర్జున్ గారు చెప్పిండు, పబ్లిసిటీ బాగా చేసుకోవాలి, ఎందుకంటే ఈ రోజుల్లో ఇంకా చేయాలి, అది లేకుండా అస్సలు మనం కాలేము, షైన్ అవ్వాలి. అందుకని ఇప్పుడు మొన్న కీరవాణి గారికి కూడా ఆస్కార్ రాగానే గీ పాటకు వస్తుందా, కీరవాణి గారు ఇంత వర్తా కాదా? మీరు లారెన్స్ గారు 2 సాంగ్స్ కదా సార్ పాడారు, సో ఎప్పుడు ఆయన మ్యూజిక్ లో మీకు ఛాన్స్ రాలేదు? నా సలహాలు అరే వింటే ఓ మనసా ఓ మనసా, నెగిటివ్ చూసేటోడికి అన్ని నెగిటివ్గా కనబడతాయి. వాడు పాజిటివ్ ఎప్పుడు చూడలేడు, వాడి జీవితమే నెగిటివ్ ఉంటుంది. మీరు గమనించండి, చాలామంది అంతే, మీరు ఉన్న పాజిటివ్లో వాళ్ళు చూసుకోకుండా నాకు అది లేదు ఇది లేదు, నాకు అట్లయింది ఇట్లయింది, జీవితం అంతా ఏడిపోయి ఉంటుంది వాళ్ళకి. సో అట్లాంటి వాళ్ళని అసలు మనం దాని కౌంట్ కూడా చేయకూడదు, పట్టించుకోవద్దు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ అ పాడ్కాస్ట్. ఈరోజు మనతో ఉన్నది సింగర్ రవివర్మ గారు. ఈయన జస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మాత్రమే కాకుండా మనకి క్రికెట్లో రవీంద్ర జడేజా ఎలాగో ఒక ఆల్రౌండర్ లాగా సింగర్, యాక్టర్, లిరిసిస్ట్ అండ్ కంపోజర్. వెల్కమ్ సార్. హలో, హాయ్ సార్. ఇప్పటిదాకా మీరు లైక్ ఇండస్ట్రీకి వచ్చాక 300 సాంగ్స్ వరకు పాడారు కదా సార్. ఇంకా కంపోజిషన్స్లో 500 సాంగ్స్ వరకు కంపోజ్ చేశారు. లైక్ ప్రైవేట్ ఆల్బమ్స్ ఇంకా ఇండస్ట్రీ సాంగ్స్ కూడా మిక్స్ ఉన్నాయా సార్ వాటి? అవునవును, రెండు కలిపే. ఎందుకంటే నేను చేసినవి ఒక 6 మూవీసే బయటకు వచ్చినవి. అందులో 5 అనుకున్నా కూడా ఈచ్ మూవీకి అవి ఒక 30 సాంగ్స్ అవుతాయి. సో 500 ఎలాగా అంటే మోర్ దాన్ 200-300 డివోషనల్ కంపోజ్ చేశాను. అవి కాకుండా కమర్షియల్ సాంగ్స్ అవి ఒక 200 అట్లా. సో ఇట్లా నా ఛానల్ ఒకటి ఉంది, ఇది మామూలుగా డివోషనల్. తర్వాత నాకు ఒక చిన్న ఇట్లా కమర్షియల్ కూడా ఒక ఛానల్ ఉంది. సో వాటిలో కొన్ని పాటలు ఇట్లా అన్ని లెక్కేస్తే మోర్ దాన్ 500 ఉంటాయి. సో మీకంటే ఒక స్టూడియో ఉన్నది సార్ సెపరేట్గా? నా పర్సనల్ స్టూడియో. మీకు ఒక టీమ్ అంటే నేను ఒక 2-3 ఉంటారు. అంటే ఇది ఇట్లా మనం పర్టికులర్గా నాకే వర్క్ చేసే వాళ్ళు, ఎందుకంటే అంత రోజు ఏం పని ఉండదు కదా. కాబట్టి ఏంటంటే నేను కొందరిని ఇట్లా పెట్టుకొని హైర్ చేసుకొని, అంటే వాళ్ళతోనే రెగ్యులర్గా వర్క్ చేస్తాను. ఓకే. ఏది ఎంజాయ్ చేశారు సార్, లైక్ సింగింగ్ ఆర్ కంపోజింగ్? నేను అంటే బోత్, అంటే ఈక్వల్గా అని చెప్పొచ్చు. అంటే ఎందుకంటే సింగర్గానేమో ఎక్కువ అంటే లైవ్ షోస్కి ఇంకా బాగా అనిపిస్తుంది, అంటే అందరితో ఇంటరాక్ట్ అవ్వడం కానీ అట్లా, ఏది రికార్డింగ్ థియేటర్లో పాడడం కదా. బట్ మళ్ళీ రికార్డింగ్ వచ్చేసరికి ఏంటంటే మన పాట ఎప్పుడు ఉండేది కదా, రికార్డెడ్ అంటే ఇన్ ద సెన్స్. సో అది ఏంటంటే మనం ఎప్పుడైనా వినొచ్చు, ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. సో అట్లా ఇంకా కంపోజింగ్ అంటే అదేంటంటే మనమే అన్ని బీజిఎమ్స్ కంపోజ్ చేసి అందరికి ఇవ్వడము, తర్వాత అట్లా ఏదేది ఎట్లా రావాలి, తర్వాత ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మ్యూజిక్ ఎట్లా అరేంజ్ చేయాలి, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ వాడితే మనం ఏం చెప్పకున్నా అక్కడ ఆ మెసేజ్ కానీ లేకపోతే డైరెక్టర్ అనుకున్నది కానీ లేకపోతే మనం అనుకున్నది కన్వే అవుతుంది. సో ఇట్లాంటివి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. సో అఫీషియల్గా 500 సాంగ్స్ వరకు కంపోజ్ చేశారు, కానీ రిలీజ్ చేయలేనివి ఇంకా చాలా ఉంటాయి. చాలా సిచ్యువేషన్ బట్టి ఇస్తారా ఎవరికన్నా? అంటే నేను కొంచెం ఎట్లా అంటే కొద్దిగా ఓవర్ పర్ఫెక్షన్గా అంటే అట్లా ఆలోచించేది ఇంతకుముందు. ఇప్పుడు కొంచెం తగ్గించా, అంటే ఇట్లాగే నేర్చుకోవడం కదా లైఫ్ అంటే. నేను డైలీ మనము ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. సో డైలీ లెర్నర్ అనమాట నేను. సో అట్లా నేర్చుకుంటూ ఉంటే తెలిసింది ఏంటంటే ఓవర్ పర్ఫెక్షన్ అనేది మంచిది కాదు. మనం ఏంటంటే కొన్ని చూసి చూడనట్టు కొన్ని వదిలేయాల్సి వస్తుంది అని. సో అట్లా దానివల్లే ఎక్కువ సాంగ్స్ చాలా చేసుకున్నవి కూడా మళ్ళీ రిలీజ్ చేయకుండా పెట్టుకునేవి ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటిని మళ్ళీ కొంచెం దులిపేసి వాటిని మళ్ళీ బయటికి త్వరలో రిలీజ్ చేస్తారు. సో సింగింగ్ ని హాబీగా తీసుకున్నారు సార్, లేక ఇదే అనుకుని గట్టిగా వచ్చారు? అసలు నేను పుట్టిందే పాడడానికి, లేకపోతే మ్యూజిక్ చేయడానికి. అయితే ఇది నేనేంటంటే నేను చిన్నప్పుడే నేను తెలుసుకున్నాను, కానీ మా ఇంట్లో వాళ్ళు తెలుసుకోలేకపోయినారు. ఎందుకంటే నేను ఇక్కడ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ దుద్యాల అనే ఒక గ్రామంలో, అంటే చిన్న పల్లెటూరులో పుట్టాను నేను. అయితే దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇంత అంటే ఈ సింగర్ అయితే ఏముంటుంది అంటే ఏదైనా ఆర్ట్ ఎన్నుకుంటే మనము జనరల్ ఏం చూస్తారు తల్లిదండ్రులు అంటే పిల్లలు ఎక్కడో సెటిల్ అవ్వాలి, వాళ్ళు డబ్బులు సంపాదించాలి, ఇది మాత్రమే చూస్తారు. సో అట్లాంటి తప్ప వీళ్ళు ఇది ప్రొఫెషన్గా తీసుకోవచ్చని వాళ్ళకి తెలియదు కాబట్టి ఏం నేర్పించలేదు. కానీ నాకు ఫస్ట్ నుంచి, అందుకే నేనేం చెప్తాను అంటే చాలామందికి ఎవరైనా ఒక ఆర్ట్లో టాప్ అవ్వాలంటే, లేకపోతే గేమ్ కానీ ఆర్ట్ కానీ ఏదైనా దాంట్లో అవ్వాలంటే పిల్లలకి ఏం ఆలోచిస్తారో తల్లిదండ్రులు కూడా అదే ఆలోచించాలి. అంటే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారికి కూడా క్రికెటర్ అవ్వాలని ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి క్రికెటర్ అవ్వాలనే ఉంది. సో అందుకని అట్లా అయ్యాడు. ఇప్పుడు రెహమాన్ గారికి ఆయన మ్యూజిక్లోకి రావాలని ఉండింది,
ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అలాగే. సో అట్లా రెండు కలిస్తేనే స్టార్ అవుతాం. ఓకే. అయితే అట్లా నాకు కొంచెం ఏంటంటే లేట్ అయింది. సో మీ వాయిస్ మీకే ఫస్ట్ తెలిసిందా సార్? లైక్ ఓకే నా పాడడం వచ్చు అంటే సింగింగ్ ఎక్కడ నేర్చుకున్నారా, లైక్ ఆటోమేటిక్గా మూవీ సాంగ్స్ వల్లే మీరు పాడుతూ ఉన్నారు? అంటే మా ఫాదర్ ద్వారా మా ఫ్యామిలీ అందరికి వచ్చింది. అంటే ఇది ఫాదర్ మంచి సింగర్. అంటే సింగర్ అంటే ఆయన బయట పాడేవాడు కాదు కానీ హాబీ. ఓకే. ఆయన అప్పట్లోనే ఏంటంటే ఇట్లా సినిమా పాటల పుస్తకాలు కొనుక్కొచ్చుకొని ఆయన కొన్ని పాటలు వచ్చు, బట్ ఆ వచ్చినవి పర్ఫెక్ట్ అనమాట. ఎక్కడ ఒక అపశృతి కానీ ఏం లేకుండా చాలా పర్ఫెక్ట్గా పాడేవారు. సో అది మా అందరికి వచ్చింది. ఇంకా ఆ జీన్స్లో వచ్చిందని ఏంటంటే నేను బాలుగారి బాగా విపరీతమైన అంటే వీర ఫ్యాన్ అన్నమాట. సో ఆయన నుంచి బాగా విని 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 ఈ పదాలు ఎట్లా అంటే కమర్షియల్ సింగింగ్కి ఎట్లా ఉండాలి అనేది అట్లా నేర్చుకున్నదే. ఓకే. సో మీరంతా మీ ఊర్లోనే ఉన్నప్పుడు నేర్చుకున్నారు, లైక్ హైదరాబాద్ వచ్చి? లేదు, నేను ఎట్ ది ఏజ్ ఆఫ్ 7 నేను అందరి ముందర మా ఊర్లో ఏదో ఒక జరిగితే ఏమంటారు నాటకంలో కాదు, అది ఒక అతను ఏదో ఫీట్ చేశాడు వచ్చి ఏంటంటే 5 days సైకిల్ మీదనే దిగకుండా మొత్తము అదేదో. అయితే ఆ తర్వాత మళ్ళీ అది యోగాకు కూడా రిలేటెడ్ అది. ఆ తర్వాత అతన్ని లోపల ఇసుకలో ఒక 15 minutes టోటల్గా ఇట్లా బరీ చేశారు. అయితే ఆ ఫంక్షన్లో అంటే ఆ పెద్ద ఇన్సిడెంట్ అది ఈవినింగ్ జరిగింది మా ఊర్లో. అప్పుడు నాకు 7 years. నేను అప్పుడు అంతమంది ఊర్లో అందరి ముందర నేను అప్పుడు పాడాను నేను. ఓకే. సో లైక్ చిన్నప్పటి నుంచి మనకంటే ఒకటి ఉంటుంది కదా సార్, లైక్ మనకు ఒక ప్యాషన్ ఆర్ ఇంట్రెస్ట్, అది మనకే తెలుసు. ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోతే మీకు ఎలా ఉంటుంది? అది ఎంతవరకు నిజం? ఫ్యామిలీ అదే చెప్పారు ఇంతకుముందు. ఇప్పుడు గ్రో అవ్వాలంటే ఇద్దరికి ఒకటే ఉండాలి ఇంట్రెస్ట్. అది లేనప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేను చూడండి నేర్చుకోలేకపోయాను. నేర్చుకోకుండానే నేను ఇంత చేస్తే, అందుకే నా ఫ్రెండ్స్ కూడా అంటారు, ఇది నేను చెప్పడమే కాదు, ఇది అంటే ఓన్లీ సెల్ఫ్ డబ్బా కాదు, వాళ్ళు కూడా చెప్పేదే నాకు. ఏమనంటే కొన్ని ఇప్పుడు నేను చేసిన ట్యూన్స్ వాటికి ఏంటంటే నేను ఓన్లీ వినికిడి జ్ఞానంతోనే దానికి మ్యూజిక్ కూడా అరేంజ్ చేయగలుగుతాను. అంటే మామూలుగా కార్డ్స్ బేస్ అవి తెలియదు నాకు. బట్ అయితే అట్లా చేసినప్పుడు అక్కడ ఉన్న టోన్స్తోనే వాళ్ళు వచ్చి విన్నప్పుడు ఏమన్నారంటే 8 grades పియానో చేసిన వాళ్ళు అంటే ఇట్లా బాగా నేర్చుకున్న వాళ్ళే, ఇది నీకు కార్డ్స్ బేస్ తెలియదు కదా ఎట్లా చేసావు అని అడిగారు. అంటే జస్ట్ ఓన్లీ వినికిడి జ్ఞానంతో అన్నా. అవునా, నీకేం రాకుండా నేను ఇట్లా చేస్తే ఒకవేళ వస్తే ఏమైపోతుండే నేను అంటారు. సో అట్లా ఏంటంటే అట్లా నేను అట్లా విని విని అట్లా మెల్లగా ఏంటంటే ఇండస్ట్రీలోకి వచ్చాక కొన్ని పర్టికులర్ 20 రాగాస్ అంటే నేను కొంచెం రీసెర్చ్ చేసిన బాగానే. ఏంటంటే అసలు ఏ రాగంలో చేస్తే పాట హిట్ అవుతుంది, అసలు కొన్ని ఎందుకు హిట్ అవ్వట్లేదు, అంటే దాంట్లో ఆ టిపికల్ ఆ నోట్స్ ఉన్నాయి, ఓహో ఇదేమో సింపుల్గా ఉంది, ఇట్లా బాగా చేసి ఏంటంటే ఓహో ఈ 20 రాగాస్లో చేసిన పాటలు బాగా హిట్ అవుతున్నాయి, నేనే కాదు పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ అని చెప్పేసి అట్లా నేను బాగానే స్టడీ చేసిన మ్యూజిక్ గురించి. సో ఫస్ట్ ఎవరు రికగ్నైజ్ చేశారు సార్ మిమ్మల్ని? ఓకే ఇంకా పైకి వెళ్ళొచ్చు, మీ గురువు ఎవరైనా ఉన్నారో? నా గురువు గారు అంటే ఈ ఫీల్డ్లోకి వచ్చేసి నాకు చిన్నప్పుడు పాటలు నేర్పించింది మా అక్క, మా థర్డ్ సిస్టర్ అండ్ మా అన్న. అంటే అప్పుడు ఓన్లీ ఇట్లా ఏదో కాంపిటీషన్స్లో పాడించడానికి తప్ప వీడు ఏదో సింగర్ అవ్వాలని వాళ్ళకి ఏం లేదు అప్పుడు, అసలు అది తెలియదు కూడా వాళ్ళకి. బట్ నేను మాత్రం స్వయంగా ఇట్లా అదే బాలుగారి పాటలు విని పిచ్చి పట్టింది నాకు, ఇంకా ఎట్లయినా సినిమాలో పాడాలి. అందరూ అనేవాళ్ళు భలే అంటే బాలుగారి ఫ్యాన్ కదా నేను, అట్లే సేమ్ పాడతారు అట్లా అని నేను చదువుకున్నప్పుడు. సో దానివల్ల నాకు ఎట్లయినా నా పేరు చూసుకోవాలి, అట్లా దానివల్ల ఏంటంటే నాకు నేనే రికగ్నైజ్ చేసుకొని నేను సాధించుకున్నదే. సో హైదరాబాద్ ఫస్ట్ అయితే అట్లా ఎంకరేజ్ చేసింది మాత్రం కొందరు ఫ్రెండ్స్. ఓకే అలా. సో హైదరాబాద్ అనేది ఫస్ట్ ఎవరు ఎప్పుడు వచ్చారు సార్? లైక్ నేను అంటే నా టార్గెటే అది. ఏంటంటే నేను హైదరాబాద్లో కనుక నేను డిగ్రీ కంప్లీట్ చేసి హైదరాబాద్లో ఉంటే నేను సింగర్ అవుతా, హైదరాబాద్కి వెళ్ళాలి ఎట్లయినా అని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని మరి వచ్చాను హైదరాబాద్కి. మీ స్టడీస్ అన్నీ సార్? నేను అదంతా మహబూబ్ నగర్ ఏమో 7th class వరకు, ఆ తర్వాత అంతా వరంగల్ డిస్ట్రిక్ట్ ఖమ్మం. ఓకే. సో అక్కడక్కడ జరిగింది. సో డిగ్రీ అయిపోయిన తర్వాత బీఎస్సీ నేను ఇక్కడ ఎంఏ చేశాను ఉస్మాన్ యూనివర్సిటీ. అక్కడ షెల్టర్ అండ్ ఫుడ్ హాస్టల్ దొరికితే చాలు అన్న దాంతో ఉస్మాన్ యూనివర్సిటీలో చేరి ఎంఏ అప్పుడు ట్రై చేశాను. ఓకే. మీ ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీరు ట్రాక్స్ పాడారు సార్? డైరెక్ట్ ఎంట్రీ నాది. అంటే ఫస్ట్ ఆర్పి పట్న దగ్గర మీరు ఎలా అప్రోచ్ అయ్యారు సార్? నేను ఒక ఆల్బమ్ చేశా. అయితే ఇది నేనే రాసుకొని నేనే కంపోజ్ చేసుకున్నప్పుడు చేస్తే ఏమైంది, అది ఒక స్టూడియోలో ఆర్పి గారు విన్నారు. అరే ఎవరు పాడినంటే ఇట్లా రవి అని కొత్త సింగర్. అవునా, ఓకే బాగుంది వాయిస్ అని అట్లా దృష్టిలో ఉండింది ఆయనకి. ఆ తర్వాత మళ్ళీ చక్రి గారి బర్త్డే ఫంక్షన్లో, అంటే అప్పుడు ఆల్బమ్స్ చేస్తున్నారు ఆయన, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వలేదు ఆయన చక్రి గారు కూడా, ఆల్బమ్స్ వరకే ఉన్నారు. ఆ టైంలో కూడా ఒక రోజు ఇట్లాగే నా పాట విని నేను మల్లెలు పూసి అని బాలుగారి పాట పాడాను అనమాట.
పడితే అరే వాయిస్ చాలా బాగుంది రవిది, నేను కానీ మ్యూజిక్ అదే చేస్తే నేను రవికి డెఫినెట్గా ఛాన్స్ ఇస్తాను అన్నారు ఊరికి అట్లా. అది కాస్త అట్లా నిజమైంది. సో ఫస్ట్ సాంగ్ ఆర్పి పట్నాయక్ గారితో ఢిల్లీ నుంచి గల్లీ దాకా అది మంచి లిరిక్స్ సార్. అది ఒక వర్డ్ ఇప్పటికే ఆ ట్యాగ్ ఏంటంటే అది ట్యాగ్ లైన్ లాంటిది. అది ఢిల్లీ నుంచి గల్లీ దాకా అనేది ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా ఏం చేసినా పేపర్లలో వస్తూ ఉంటుంది. ఆయన లిరిసిస్ట్ కులశేఖర్ గారు. సో మీరు ఇంకా వర్క్ చేసి ఆయనతో ఇంకా పాడారా సార్ అప్పుడు? అదొక సాంగ్ ఇది కులశేఖర్ గారు చాలా పాటలు పాడాను నేను. ఎందుకంటే ఆర్పి గారితో నా జర్నీ ఒక 20 మూవీస్ అట్లా పాడింటాను నేను, చిన్నవి పెద్దవి అన్ని కలిపి. సో అట్లా మీ ఇన్ని ఇయర్స్ పాడిన సాంగ్స్ లో ఇప్పుడు దాకా ఒక సాంగ్ పాడాక ఓకే ఐ బిలాంగ్ హియర్ అని ఎప్పుడైనా అనిపించిందా? నాకు ఫస్ట్ నుంచే ఉండింది కదా. ఏంటంటే ఏ సాంగ్ కి అని అంటే నాకు బాగా అట్లా ఇంకా నేనే అంటే మీరు అన్నట్టు బాగా చెప్పాలి 100% అని చెప్పాలంటే చెలియా ఇది ఈడియట్లో అది పాడాక. ఎందుకంటే నాకు బాలు గారి ఫ్యాన్ కదా నేను, నాకు మెలోడీ ఇష్టం. బట్ నేను అనుకోకుండా ఢిల్లీ నుంచి గల్లీ దాకా వచ్చేసరికి ఏమైందంటే నాకు అన్ని ఫాస్ట్ బీట్ వస్తుండే. అయితే అలాంటిది ఈ ఈడియట్లో ఈ మెలోడీ పడేసరికి ఓహో నేను ఓకే నేను అన్ని రకాలుగా నేను పాడడానికి మా గురుగారు లాగే నేను సెట్ అవుతా అనిపించింది. ఓకే. సో చక్రి గారి మీవి కూడా ఇంకా చాలా మంది సాంగ్స్ ఉండేవి. లైక్ అందులో ఫస్ట్ సాంగ్ ఏది సార్? నేను చక్రి గారి దగ్గర బాచి అనే సినిమాలో పాడాను ఫస్ట్, ఆయన ఫిల్మ్ ఫస్ట్. అయితే ఆ తర్వాత నూజివీడు సోనియా ఇవన్నీ పాడినా. సో మేము అనుకుంటున్నాం ఫస్ట్ సాంగ్ నూజివీడు సోనియా, కానీ అది హిట్ అయింది బాగా. అది హిట్ అవ్వడం వల్ల ఏంటంటే అది తెలుసు అందరికీ. బట్ బాచి అనే సినిమాలో ఆయన ఏ సినిమా చేసినా నన్ను అంటే ఇప్పుడు ఆయన 100 దాకా చేశారు చక్రి గారు, నేను ఒక 60-70 మూవీస్ లో పాడింట. ఆ పాట ఐడియా ఉంది సార్? బాచిలో టైటానిక్ కెట్ విన్స్లెట్లా అది కులశేఖర్ గారు రాసింది. సో అది చక్రి గారు మ్యూజిక్. నువ్వు నేను మూవీలో మీరు ఒక సాంగ్ పాడారు అయ్యయ్యో అని, కానీ యాక్చువల్గా పాడాల్సిన మెయిన్ సాంగ్ గాజువాక పిల్ల, కానీ ఎందుకు పాడలేదు సార్? అది ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను నేను. ఏంటంటే నేను ఒక కమ్యూనిస్ట్ దగ్గర పెరిగిన, అంటే మా అన్న ఆయనకి నేను యాక్చువల్గా ఒక కొడుకులాగా. ఎందుకంటే మా పెద్ద ఫ్యామిలీ అండ్ గ్యాప్ కూడా ఎక్కువ ఇది చైల్డ్ మధ్యలో. సో మా పెద్ద సిస్టర్ కూతురు నేను సేమ్ ఏజ్, సో అంత పెద్ద ఫ్యామిలీ. సో దానివల్ల ఏంటంటే మా అన్నకు కూడా నేను అంటే మా అన్నకి నాకు 22 years గ్యాప్. సో అట్లా దానివల్ల ఏంటంటే ఆయన కమ్యూనిస్ట్ కాబట్టి ఇట్లాంటివన్నీ ఇట్లాంటి సాహిత్యం కానీ ఇది నీ సీర ఇప్పలేదా మా సీర జుట్టలేదా, అది నీ వీపు చూపలేదా మా సబ్బురుద్ద లేదా, ఇట్లాంటివి పాడకూడదు అన్నట్టుగా అట్లా నన్ను పెంచారు. కాబట్టి అట్లాంటి సినిమాలు కానీ చూడనీయపోయేవాడు. ప్రతిదీ ఏం చేసినా ఆయనకు చెప్పాలి, అట్లా ఉండేది అంతా ఒక డిసిప్లిన్డ్గా. సో దానివల్ల నేనంటే ఇది కనుక పాడితే ఇప్పుడు ఆయనకు తెలుస్తుంది ఎట్లయినా, మరి నేనేం ఆన్సర్ చెప్పాలి, పైగా 4 sisters నాకు, అట్లా ఉండింది అప్పుడు థాట్. కాకపోతే నేను తర్వాత తెలుసుకున్నది ఏంటంటే కమర్షియల్గా మనము మన ప్రొఫెషన్ వేరు ఫ్యామిలీ వేరు. ప్రొఫెషన్ని ఫ్యామిలీని కలిపితే మనం ఎదగం. అసలు ప్రొఫెషన్లో ఏదైనా చేయాల్సి వస్తుంది, అంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి ఎట్లయినా, బట్ లిమిటెడ్ అంటే ఆ లిమిట్స్ దాటి చేయకూడదు, కానీ కొన్ని అయితే తప్పదు చేయాల్సిందే అని తర్వాత తెలుసుకున్నాను లేట్గా. సో అందుకనే అది వదిలేసుకున్నా అంత మంచి పాట. కానీ ఆ పాటకి స్టార్టింగ్ వచ్చే మ్యూజిక్ మళ్ళీ అది ఫస్ట్ రికార్డింగ్ అయినప్పుడు ఉంచేసారా సార్? తక్కువ అది నా వాయిస్ అట్లాగే ఉంచారు. ఓకే. సో అది కంటిన్యూషన్ అంటే అప్పటికి ఆర్పి అని అన్నారు, ఇట్లా ఒకటి స్ట్రెచ్ నువ్వు పాడు ఒక స్ట్రెచ్ నేను అని, కానీ ఇంకా నేను ఆ టైంలో అట్లా వదిలేసాను. ఓకే. ఆ తర్వాత నేను అట్లాంటి సాహిత్యం కొన్ని పాడాను నేను. ఓకే. మీరు ఇప్పటిదాకా పాడిన సాంగ్స్ లో లైక్ మీకు బాగా నచ్చి రికార్డింగ్ సెషన్ అవుతున్నప్పుడు కూడా కానీ రికగ్నిషన్ రాలేదు ఆ సాంగ్ కి, అలా ఏమైనా ఉన్నది సార్? అండర్రేటెడ్ గా ఉండిపోవడం చాలా ఉన్నాయి అట్లా. ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు నీలాల నీ కళ్ళు నన్ను చూస్తుంటే చాలు బ్రతికేస్తానమ్మో 100 ఏళ్ళు అని మంచి పాట. ఇది చిన్న సినిమా కాకపోతే ఇది శరపంజరం అని. బట్ వ్యూస్ కూడా బాగానే 1 lakh పైనే వచ్చాయి. బట్ ఏంటంటే అది ఈక్వల్ టు ఓ మనసా భద్రాలో అండ్ చెలియా లాంటి పాట. కాబట్టి ఏంటంటే అది అంతే. అందుకే నేను రేపు చాలామంది చెప్తుంటా, ఇప్పుడు రేపు మ్యూజిక్ డైరెక్టర్గా కానీ లేదా సింగర్ కానీ మనం టాప్ అయ్యామంటే అది మనొక్కరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏముండదు. హీరో, డైరెక్టర్, సినిమా హిట్ అవ్వడము ఇవన్నీ కలిపితేనే సక్సెస్. సో మనం ఇండివిజువల్ కంటే చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుంది. లైక్ ఎంగేజ్ నుంచి మీరు క్లాసికల్ మ్యూజిక్ ఆర్ కర్ణాటక మ్యూజిక్ అవి నేర్చుకున్నప్పటికీ సినిమాల్లో పాడుతున్నప్పుడు ట్రైన్డ్ కోసింగర్స్ తో పాడినప్పుడు మీకు అలా ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఏమైనా వచ్చిందా సార్? ఇన్సెక్యూర్ అంటే అదే వాళ్ళ బిహేవియర్ వల్ల అట్లా అనిపించేది. ఏంటంటే అరే వీళ్ళకి బాగా నేర్చుకున్నారు వీళ్ళు, తర్వాత నాకు రాదు అనేది కొంచెము, అంటే మ్యూజిక్ రాదు అని నేను భయపడాను వాళ్ళకి. అంటే అట్లా అంటే అది ఒక గౌరవం, అంటే వాళ్ళు నేర్చుకున్నారు కదా అదృష్టవంతులు.
కాకపోతే వాళ్ళు నన్ను అట్లా చూడిపోయేవాళ్ళు, వీడికి పెద్దగా రాదని. కాకపోతే నాకు ఇప్పుడు దేవుడు కొన్ని వరాలు ఇస్తాడు అందరికీ, ఎట్లా ఒకరికో రకంగా. అట్లా నాకేం వరం ఇచ్చాడంటే ఒక అద్భుతమైన గొంతు ఇచ్చాడు. సో నాకు మ్యూజిక్ రాకపోయినా కూడా నా వాయిస్కే ఫిదా అయ్యి అట్లాంటి ఇప్పటికి ఎంతోమంది, అంటే మొత్తం ఇంకా ఏది ఇప్పుడు బాగా ఇష్టాన్ని చెప్పడానికి ఏంటో తెలుసా, అదే అంటే బట్టలు చింపేసుకున్నంత ఇష్టం అంటారు కదా, అట్లాంటి ఫ్యాన్స్ కూడా నాకు మస్తు గుప్పలు తెప్పలు ఉన్నారు. సో అట్లాంటి వాయిస్ దేవుడు నాకు ఇచ్చాడు. ఇవ్వడం వల్ల అంటే దేవుడు అంటే మా అమ్మ నాన్న వాళ్ళు ఇట్లా మొత్తానికి అట్లా వచ్చింది నాకు. సో అది ఏంటంటే నాకు అదే బాగా అడ్వాంటేజ్ అయ్యి ఆ తర్వాత కాలంలో ఎక్స్పీరియన్స్తో నేర్చుకున్నాను నేను అంతా మ్యూజిక్ అంతా. సో చక్రి గారికి మీరు పాడిన సాంగ్స్లో ఫాస్ట్ బీట్స్ ఉన్నాయి, సాడ్ సాంగ్స్ ఉన్నాయి. అలాగా ఫాస్ట్ బీట్స్ అంటే మీరు మస్కా మూవీలో బాగ్దాద్, అది సునీతి చౌహాన్ గారు పాడారు కదా, అప్పుడు మీరిద్దరు కొలాబ్ అయ్యి పాడారా లేక మీ సపరేట్? అది సపరేట్. నేను సుచిత్ర గారితో పాడింది కూడా ఏది ఇప్పుడు అట్టంటోడే అది కానీ, లేకపోతే మన వీరెవరు సుజాత గారితో గోలా గోలా రంగోలా, ఇవన్నీ కూడా ఏంటంటే ఇది మాత్రం గోలా గోలా రంగులో పాడినప్పుడు సుజాత గారు అక్కడే ఉన్నారు కన్సోల్లో, అంటే నేను పాడుతున్నప్పుడు వారు ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఎక్కువ నేను సపరేట్ వాళ్ళు సపరేట్. కానీ అప్రిషియేషన్ వచ్చింది సార్ ఆ టైంకి, అంటే మీరు ఆవిడతో పాడుతున్నారు అని. అంటే చాలా బాగుండింది. మణి గారు కూడా అంటే నన్ను మంచిగా చూశారు, మంచిగా ఉండింది. ఒకసారి పాడతారా సార్? గోలా గోలా రంగోల గుండెల్లో నారాగాల గోదారేదో పొంగే వేళ ఓ పువ్వుల బాల గోలా గోలా రంగోల. మణిగారి దగ్గర నేను ఫస్ట్ పాడింది అసలు యాక్చువల్గా స్టైలే నాటు స్టైలే వేసే స్టెప్పే స్టైలే, అది తెలుగోడి స్టైలే నాటు కొట్టుడు బీటే దుమ్ము రేపే డాన్సే. ఆ పాటతో నేను అదొక బెస్ట్ ఫోక్ సాంగ్, అది డాన్స్ నెంబర్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ అప్పటికి వైబ్ అవుతానే ఉంటారు. సో మీరు పాడిన 2 సాంగ్స్ సార్ మనీష్ శర్మ 3 మూవీస్ పాడినా. ఇంకో టాస్ అనే ఒక మూవీలో కూడా పాడినా నేను, కాకపోతే అది అంత పాపులర్ అవ్వలేదు. బట్ ఈ 2 సాంగ్స్ మాత్రం ఆల్వేస్ ఎవర్ గ్రీన్. ఇది కోవిడ్ టైంలో కూడా గోలా గోలా కొరియాలో జపాన్ లో చేసి మిలియన్స్. సో అప్పుడు వైబ్ అవుతున్నట్టు ఉన్నారు. సో ఆ టైంలో డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏం లేవు కదా సార్, లైక్ ఓన్ మెంటర్ లేకుండా. ఇప్పుడైతే అన్ని యూట్యూబ్ వచ్చేసి అన్ని. సో కొత్తగా ఎవరన్నా అప్కమింగ్ వాళ్ళు మెంటర్ లేకుండా నేర్చుకోవచ్చా, గురువు లేకుండా? అంటే ఇక్కడ ఏముందంటే ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఒక ఫార్ములా ఉంటుంది, అయితే ఆ ఫార్ములానే ఫాలో అవ్వాలి. ఏంటంటే మీరు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉండని లేకపోని అప్పుడు ఏముంటాయో మొత్తానికి ప్రచార మాధ్యమాలు తెలుగు చెప్పాలంటే వాటిని ఫుల్గా యూజ్ చేసుకోవాలి. అంతేగాని నేను ఇట్లా ఎక్కువ అంటే నాకు అట్లా ఇష్టం ఉండదు, పబ్లిసిటీ అంటే నడవదు ఇక్కడ. ఏంటంటే ఎవరు డబ్బాలు కొట్టుకోవాలి ఇక్కడ అంతే. అది ఫస్ట్ నుంచి కూడా ఉంది, కాకపోతే ఏంటంటే అది తెలియదు. అది అంటే ఒక లేయర్ ఉంటుంది. ఏది వేటూరి గారి పాటల్లో లాగా, వేటూరి గారి పాటలు చూడండి మీకు బాగానే అన్ని డబుల్ మీనింగ్ కూడా కుప్పలు తెప్పలు ఉంటాయి, కానీ అర్థం కాకుండా రాస్తారు ఆయన. డీప్గా వెళ్తే తప్ప అర్థం కాదు. సో ఈ పబ్లిసిటీ స్టంట్స్ కూడా అంతే. అంటే జనరల్ నాకు పెద్దగా అట్లా ఇష్టం ఉండదు అన్నా కూడా అట్లా చేసుకుంటేనే మనం తెలుస్తాం. అయితే మనం ఏంటంటే ఇప్పుడు ఇట్లా కమ్యూనిస్ట్ దగ్గర పెరిగి ఇట్లా మా అన్న స్టైల్లో ఏం చెప్పాలంటే ఏంటంటే, నేను తమ్ముడు కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, ఎవరితోనన్నా ప్రముఖుడితో ఫోటో దిగితే ఇట్లా న్యాచురల్గా మాట్లాడుతున్నట్టు అట్లుండాలి. పక్కపక్కన దిగామంటే ఇదేందా ఆర్టిఫిషియల్గా అంటాడు ఆయన. సో అట్లాంటి దగ్గర పెరగడం వల్ల నాకు తెలియగలేదు ఇట్లా పబ్లిసిటీ అనేది ఇంపార్టెంట్, కానీ పబ్లిసిటీ బాగా చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంకా చేయాలి. అది లేకుండా అసలు మనం చేయనవ్వలేము. సో మీరు ఎలా పబ్లిష్ చేస్తారు సార్? లైక్ నేను చేయలేదు. అందుకని ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఇప్పుడు నేను పాడినని తెలియదు, ఈ పాట లేదు. ఇప్పుడు ఓ మనసాయన్ని పాటలు హిట్, బట్ ఈ సింగర్ ఇతను నేనే పాడానని ఎక్కడికన్నా వెళ్ళి పాడగానే ఏమంటారు, ఓ సార్ ఇది మీ పాడిన రారని మాకు తెలియదు సార్. ఇప్పుడు రాత్రి ఇక్కడ మొన్న ఏమైంది, ఒకరి దగ్గర ఇట్లా తెలిసిన వాళ్ళ మ్యారేజ్లో అన్న కన్నెర్రబడి అగ్గై చూస్తేనే అలా భూమే బుగ్గవుతుంది రమ్మాస్ అని పాడితే, అరే అన్న ఇది మీరు పాడిన రా తెలియదు అన్న ఇంత పెద్ద సాంగ్ అని అంటున్నారు. అట్లా ఏంటంటే అట్లా తెలియదు కాబట్టి తెలిసేటట్టు చేసుకోవడం బాధ్యత మనదే. అది మీరు ఏ మార్గంలోనే వెళ్ళండి, కానీ జనాలకు తెలియాలి అంతే. సో మీరు ఒక ఇండస్ట్రీకి వెళ్తున్నారు, మంచి రేంజ్లోకి వెళ్తున్నారు, ఎవరన్నా లాగాలని ట్రై చేస్తారా సార్? కిందకి లాగాలని పెద్దగా ఏముండవు, కాకపోతే కొంచెం ఈ డిస్క్రిమినేషన్ అంటే ఇట్లా కొన్ని ఉంటాయన్నమాట. అది ఎట్లా అంటే మా గురుగారు చెప్తారు, ఇప్పుడు ఎవరినైనా పిల్లల్ని చూస్తే మనము వాడు తినే స్టైల్ కానీ కూర్చునే స్టైల్ కానీ ఏమంటారంటే, అరే వీళ్ళ సేమ్ వాళ్ళ తాతయ్య గారు ఎలా ఉంటారో అట్లాగే చేస్తాడు, అలాగే చూస్తాడు, అలా నవ్వుతాడు. మరి తాత లక్షణాలు ఈ పిల్లోడికి ఎట్లా వస్తాయి అంటే అది జీన్స్లో. ఆ జీన్స్ అనేది ఏంటంటే ఎట్లయితే వస్తాయో ఇవి కూడా అనమాట, ఇది కూడా అంతే. ఆ తర్వాత ఇంకోరు ఇప్పుడు చెప్తారు మా గురుగారు, అంటే అది యోగా గురువు, ఆయన సైంటిస్ట్.
అయితే ఆ కుమార్ గారు ఏం చెప్తారంటే, మనం ఇప్పుడు చిన్నప్పుడు బీసీజీ కానీ ఇట్లాంటి పోలియో కానీ డ్రాప్స్ వేస్తే అవి ఎక్కడ ఉంటాయి మెమరీలో అంటే సెల్లో, మన రక్త కణాల్లో లోపల సెల్లో ఉంటాయి, బ్లడ్ సెల్స్లో. సో అది ఎప్పుడు వచ్చినా ఆ సంబంధించిన వైరస్ వచ్చి ఫైట్ చేస్తుంది అది. సో అది ఎట్లయితే ఆ మెమరీలో ఉంటుంది, ఈ లక్షణాలు కూడా అంతే. ఇప్పుడు ఈ ఫీలింగ్స్ అన్నీ ఏంటంటే నా కాస్ట్ పీపుల్ అందరూ సపరేటు, నా ఏరియా వాళ్ళు సపరేటు అనేవి బ్లడ్లోనే ఉంటుంది అది. అయితే వీళ్ళు కావాల్సుకొని బిహేవ్ చేయరు అట్లా. అయితే దాన్ని పోగొట్టాలంటే ఏంటంటే కావాల్సుకొనే చేయాలి. అంటే ఇది నేను వదిలేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు నేనున్నా, నాకు విపరీతమైన కోపం ఉండేది. మా ఫాదర్కి బాగా కోపం అనమాట. సో అట్లా నాకు కూడా ఉండే. నేను దాన్ని బాగా ప్రాక్టీస్ ఇట్లా యోగా గురు దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఇట్లా ఆ తర్వాత నిజమేంటి, మనకి కోపం వల్ల నిజంగానే తన కోపమే తన శత్రువు అనేది ఎంతవరకు నిజము, సో మన బాడీలో కెమికల్స్ ఎట్లా రిలీజ్ అవుతాయి, సో ఇవన్నిటిని స్టడీ చేసి ముందు మనమే ఇదైపోతున్నాము అని చెప్పేసి దాన్ని తగ్గించుకుంటూ నేను కొన్ని ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అంటుంది, అరే కోపం ఇప్పుడు నాకు బాగా తగ్గింది కదరా ఇట్లా అన్నట్టు, ఇంతకుముందు కన్నా బాగా బాబు అన్నట్టు ఇప్పుడు నాకు అట్లా తగ్గింది. ఇప్పుడు ఇంత ప్రాక్టీస్ చేసే ఉద్దేశం ఎవరికి చెప్పండి? ఏది ఈ కాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ లేకపోతే ఏరియా కానీ మనం పోగొట్టుకోవాలి అని ఎంతమంది అనుకుంటారు? అనుకోనప్పుడు అది ఇంతకుముందు ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. సో కాబట్టి వీటిని అధిగమించే ఒకే ఒక ఏంటంటే టాలెంట్. మీకు ఇది ఉందనుకోండి, అంటే మీరు టాప్ ఆర్టిస్ట్, మీ క్యాస్ట్ చూడరు, ఏరియా చూడరు, మిమ్మల్ని అంతే ఇంకా అంటే ప్రతి ఒక్కరూ ఆదరిస్తూనే ఉంటారు. సార్ ఆ టైంలో కూడా నిజంగానే డిస్క్రిమినేషన్ ఉండేదా సార్? లైక్ అదే చెప్తున్నా, ఉంటుంది. ఇది ఎప్పుడు ఉంటుంది. నేను యాక్చువల్గా మొన్న ఒక టైంపాస్ కాకపోతే నేను ఏం చేస్తాను అంటే కార్లో కానీ అట్లా నేను బుక్స్ పెట్టుకుంటాను. ఏదన్నా ఎక్కడన్నా ఊరికే ఇప్పుడు ఒక 15 minutes ఇక్కడ టైం ఉంది అంటే నేను అది చదువుతా. అయితే అట్లా రీసెంట్గా చార్లీ చాప్లిన్ బుక్ చదివితే దాంట్లో ఏంటంటే 1923 ఆ టైంలోనే ఆయన గురించి ఎట్లా ఉందంటే, ఆయన చేయని తప్పులకు ఆయన ఎట్లా ఒక స్టేజ్లో అయితే ఆయనని 20 years జైలు శిక్ష పడిందంట ఆయనకి. కాకపోతే లక్కీగా ఇంకెవరో సేవ్ చేశారు, లేకపోతే ఆయన చేయని తప్పుకి 20 ఏళ్ళు జైల్లో ఉండాల్సి వచ్చేది. ఆ తర్వాత కొందరు లేడీస్ పట్ల కూడా ఆయన చేయని వాటికి ఆయన మీద బ్యాడ్గా వచ్చింది. సో ఇవన్నీ ఎన్నో అంటే 100 ఏళ్ల క్రితమే ఉన్నాయి, సో ఇప్పుడు ఉంటున్నాయి. అందుకే ఇప్పుడు నేను కూడా ఇట్లా చాలా ఫేస్ చేసిన. ఇది నేను వాళ్ళకి కొందరికి హెల్ప్ చేయబోయి ఏదో అంటే వాళ్ళు ఇంకో రకంగా అర్థం చేసుకోవడం, ఇవన్నీ కూడా నేను ఫేస్ చేసిన. మనం ఏమనుకుంటాం, అరే మనమే ఇట్లా చేస్తున్నాం అనుకుంటాం. కాదు, ఇది ఇంతకుముందు ఉంది, అందుకనే ఈ సమస్యలన్నీ ఇప్పుడు ఉన్నాయి, రేపు ఉంటాయి, బ్లడ్లోనే అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంటాయి. సో వాటిని పోగొట్టుకోవాలంటే చాలామంది అందరు కూడా ముందుకు వచ్చి సాధన చేయాలి. లేదు ఇప్పుడు మనం ఇంకో విషయాలు కూడా మాట్లాడతాం, అంటే మీరు కొంచెం అడిగితే నేను ఎక్కువ చెప్తున్నా. ఏంటంటే ఇప్పుడు నేచర్ గురించి కూడా అందరూ ఏం మాట్లాడతాం, బాగా హీట్ పెరిగిపోయిందండి, లేకపోతే పొల్యూషన్ పెరిగిపోయిందండి అంటారు. కానీ పొల్యూషన్ గురించి కానీ లేకపోతే నేచర్ గురించి కానీ వీటి గురించి ఆలోచించే టైం ఎవరికి ఉందండి అసలు? మరి ఆలోచించండి, అది ఎట్లా వస్తుంది ఇప్పుడు మీకు? వితౌట్ మీకు దాని మీద అసలు అంటే ఆ కాన్సెప్టే లేదు, లేకపోతే అరే నేను ఏదో చేయాలని లేకుండా అది ఎట్లా వస్తుంది? రాదు కదా, మనం చేస్తేనే కదా. మీ 24 hours మీరు కనీసం ఒక 5 minutes దాని గురించి ఆలోచించాలి కదా. రేపు నెక్స్ట్ జనరేషన్ ఏంటి, మరి మన పరిస్థితి ఇట్లా ఉంటాయని. సో ఎవరికి అట్లా అయిపోయింది. ఇప్పుడు దాని గురించి ఎవరైనా మాట్లాడినా మనకు ఎప్పుడన్నా ఇక మనల్ని ఎట్లా చూస్తారు తెలుసా? లోపలగా అంటే పైకి అనుకోపోయినా ఇక దేశోద్ధారకుడు వచ్చిండు, ఈయనకే ఉంది పెద్ద ఈ నేచర్ గురించి కానీ లేకపోతే ఇదంతా, ఇక మనకు లేదు, ఈయన చెప్తాం మనం వినాలని, అవును కరెక్ట్ అని అట్లా అంటారు అంతే. ఇందాక మీరు అన్నారు కదా సార్, గాజువాక పిల్లల సాంగ్ ఎందుకు పాడలేదంటే దాన్ని మీకంటే ఒక రూల్స్ ఎలా ఉన్నాయి, ఇలా లిరిక్స్ అని ఉంటాయి. ఎప్పుడన్నా మీకు ఆ సాంగ్ కాకుండా వేరేది ఏమైనా సాంగ్ నచ్చి లిరిక్స్ నచ్చకపోతే రిజెక్ట్ చేసింది ఏమైనా ఉన్నదా? అవును, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇట్లాగే అంటే నేను అట్లా చాలా అంటే ఒక 4-5 చేసిండ్రు అట్లా. ఇక బాగా బూత్ ఉంటే నేను పాడను, ఎందుకంటే అంత అవసరం లేదు. అంటే అంత బూతుని నువ్వు పాట రూపంలో చేసి ఏం చేయదలుచుకున్నావు అని. ఇప్పుడు అందుకని కొన్ని పాటలు కూడా వస్తూ ఉంటాయి, దాంట్లో ఏంటంటే వీళ్ళు డాన్స్ కానీ అమ్మాయిలు కూడా ఇప్పుడు వాళ్ళు ఏమో ఇష్టం వచ్చినట్టు డ్రెస్సులు వేసుకొని అట్లా చేస్తారు. వాళ్ళని ఇప్పుడు ఈ లేడీస్ గురించి మాట్లాడేటోళ్ళు ఏమన్నారు, ఏది అదే ఒక జంట్ కనుక మీరు ఇట్లా డ్రెస్ వేసేసిండ్రు అట్లా డ్రెస్ వేసిండ్రు అంటే వెంటనే వాడి మీద పడిపోతారు. అంటే నీకు డ్రెస్సులు చూసి నీకు ఎట్లా అనిపిస్తుందా, లేదా డ్రెస్ చూసి నువ్వు మాట్లాడతావా అని అంటారు. అరే మరి మీరు వీళ్ళంతా ఇట్లా చేస్తుంటే అట్లా చేస్తుంటే మరి వాళ్ళని అన్నారా? అట్లా చేయొద్దు కదా. మరి అట్లా ఇప్పుడు కొన్ని దాని గురించి సైన్స్ ఎట్లా ఉంటుందంటే మన అక్కడున్న వాతావరణ పరిస్థితుల వల్ల కూడా మన లోపల చేంజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు శీతల దేశాలు అంటే ఇది ఇట్లా కోల్డ్ కంట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఒక రకమైన బాడీలో అవి టెంప్టేషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. మన కంట్రీ అంటే ఇట్లాంటి మనది ఏంటంటే అటు సమశీతోష్ణం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు
తెలియదు నాకు అయితే, అంటే ఇప్పుడు గుర్తు రావట్లేదు. సో అట్లాంటి కంట్రీ మనది. సో ఇక్కడ ఒకలాగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఏంటంటే నటించాలన్నమాట వీళ్ళ కోసం. అంటే ఇప్పుడు నీకు అనిపించినా చెప్పొద్దు. అంటే సపోజ్ ఇప్పుడు ఎవరో బాగా డీప్ ఇట్లా అదే డీప్ నెక్ బ్యాక్ ఇట్లా వేసుకున్నది ఏముండదు ఆడ, ఓన్లీ డోరీలో ఏదో ఉంటాయి. అది చూసినా కూడా మనకి ఏదైనా అబ్బా ఏముంది అట్లా అనిపించినా కూడా ఏమనొద్దు. అప్పుడు మంచివాడు వాడు. ఒకవేళ అట్లా ఎట్లా అండి అట్లా మీరు ఎట్లా వేసుకుంటే, మీరు వచ్చిందేమో ఇక్కడ కాలేజీకి వచ్చిండ్రు, లేకపోతే ఈడికి వచ్చిండ్రు, లేకపోతే ఇది ఒక డివోషనల్ సంబంధించిన ఇది గుడికి వచ్చిండ్రు, మీరు ఇట్లా వేసుకొస్తే అక్కడ దేవుని చూడాలని ఇట్లా అని మనం చెప్పిన మాట కథ ఇక నువ్వు చెడ్డోడు అయిపోతావు. అదే లోపల నువ్వు ఎంత అనుకో, అదే జనాలు కామ్గా కావాలి, లోపల ఎలా ఉంది అదే లోపల నువ్వు ఎంత ఊహించుకో. ఇప్పుడు వాటిని అట్లే చూస్తూ ఇంకేమైనా దాని గురించి సీన్ తయారు చేయి, పాట వేసుకో, ఏమైనా చేసుకో, నువ్వు మంచివాడివి. నువ్వు మాట్లాడమంటే అయిపోయినట్టు నీ పని. అయితే అట్లాంటి పాటలు కొన్ని ఏంటంటే ఇట్లాగే నేనే కాదు, బాలాజీ అని ఒక సింగర్ ఉన్నాడు నాతో పాటు, ఇది బండి బండి రైలు బండి, దీంట్లో ఆర్యాలో ఓ మై బ్రదర్లో కూడా పాడిన అతను. అయితే అతను ఒకసారి ఏంటంటే ఏదో ఒక పాటకి నన్ను పిలిచారు. అతను ముందు పాడాడు ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర. పాడిన తర్వాత నాకు ఇచ్చే పాట చూసి ఇది ఎవరు పాడుతుంటే రవి అంటే, ఇది పాడాడు రవి అన్న. ఎందుకంటే చూడు నువ్వు కావాలంటే పిలవండి పాడాడు అన్నాక, అవునా ఎందుకు పాడంటే ఇంత బూతుంటే పాడాడు. సరే నేను వెళ్ళిన తర్వాత నేను చూసాను లిరిక్, నేను ఇది పాడను భయ్యా. నేను చూడు రవి నేను చెప్పా ముందే నువ్వు పాడవని, నేను వీళ్ళు చెప్తే వీళ్ళు నమ్మలేదు అంటే, ఎందుకు భయ్యా ఏమవుతుంది, నువ్వు అని అమ్మాయి పాడొచ్చు కానీ, అమ్మాయిలు అబ్బాయిలు కాదు భయ్యా, ఇంత బూతుంటే పాడు ఎవరు, నేనైతే పాడా, వేరే ఇంకేదైనా సాంగ్ ఇవ్వండి పాడుతున్నాను, లేకపోతే అంటే నాకు మంచి మెలోడీ సాంగ్ ఇచ్చాడు అప్పుడు. అట్లా జరిగినాయి. ఓకే. సో మీరు పాడిన సాంగ్స్లో ఒక ఆల్బమ్లోనే ఒక సాంగ్ అలాగే వర్డ్స్ అటు ఇటుగా ఉంటాయి సార్, కానీ అది వేరే సింగర్ పాడారు. నా ఆల్బమ్లోనా? కాదు, మీరు ఒక సింగర్ పాడారు ఆల్బమ్ లో, వేరే సాంగ్ వేరే సింగర్స్ పాడారు. ఆ సాంగ్ మేము విన్నప్పటికీ ఇప్పటికీ అలాగే అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్ గా వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు. రాసిన ఆయన కూడా పెద్ద అతనే మళ్ళీ. అంటే ఇక్కడ ఇదే ఉంది, ఇక్కడ ఏంటంటే ఇదే తెలియకుండా ఇప్పుడు అంతే నేను చెప్తున్నా. ఇప్పుడు వేటూరు గారు అందుకనే తెలివిగా ఇదంతా వదులులే అని ఆయన ఏం చేస్తాడంటే ఒక లేయర్ వేసేస్తాడు దాని మీద, వేసి ఇక మీరు ఏం కొట్టుకుంటారో కొట్టుకొని అంటాడు. ఒకవేళ అడిగితే ఏం చెప్తాడు, ఇది అట్లా కాదరా నాయన ఇట్లా అంటాడు. లేదు మార్చేసి చెప్తాడు, నేను అసలు ఆ ఉద్దేశమే కాదంటాడు. లేదు ఎందుకంటే ఆయనకు అంత తెలివి, అంత అంటే విపరీత నాలెడ్జ్ కదా ఆయన. సో అట్లా చెప్పగలుగుతారు ఆయన. కాబట్టి అట్లా చేయాలి జనాలకి, అట్లా చేస్తేనే అది వాళ్ళకి సరిగ్గా సరిపోతుంది. డిఎస్పి గారికి మీరు 3 సాంగ్స్ పాడారు సార్. అవును. లైక్ ఫస్ట్ ఓ మై బ్రదర్ వన్ సైడ్, సెకండ్ వచ్చేసి అన్న నడిచేస్తే మాస్, థర్డ్ ఓ మన సార్. సో ఫస్ట్ సాంగ్ ఓ మై బ్రదర్, లైక్ అది విన్నప్పుడు టీనేజ్ అని తెలియదు కానీ అల్లు అర్జున్ గారు పాడుతున్నట్టే ఉంటది, లైక్ ఆయన పాడుతున్నారు మీరు పాడుతున్నారు. ఒకసారి నిజంగా అంటే ఇది ఇప్పుడు మీరు అనుకున్నారా ఎక్కడ చూసిండ్రా మీరు? లేదు నేను అన్నాను ఇందాక మా వాళ్ళు. సూపర్. అయితే ఎందుకంటున్నా అంటే ఇట్లా నేను నా గురుగారు బాలు గారు కదా, సో ఆయన ఏంటంటే కొంచెం ఇట్లా మిమిక్రీ చేసి పాడతారు కదా. సో అట్లా అయితే ఏం మిమిక్రీ చేయకుండా పాడిందే, కానీ ఈ విషయం నాకు అల్లు అర్జున్ గారు చెప్పిండ్రు. ఏది ఓ మై బ్రదర్, ఏం బ్రదర్ వన్ సైడ్ లవ్వా అని ఫస్ట్ ఆయన వర్డ్స్ ఉంటాయి కదా. సో నేనే పాడినా అనుకున్నారు అందరూ అని ఇట్లా ఒకసారి కలిసినప్పుడు, ఏది దేశముద్ర టైంలో ఎప్పుడో చెప్పిండ్రు. సో అంత బాగా మ్యాచ్ అయ్యండి. అట్లా తర్వాత నేనేమో నాగార్జున గారికి ఒక పాట పాడిన, ఏది మన మమ మాస్ కాకుండా మళ్ళీ శివమణి సినిమాలో గోల్డ్ రంగు. అయితే సేమ్ అది నేను కొంచెం ట్రై చేశా బాలు గారు లాగా, ఆ గోల్డ్ రంగు పెదవులు బాగున్నవి అని. ఎందుకంటే ఆయన ఏంటి అట్లా అని ఆయన మిమిక్రీ చేసినప్పుడు అందరూ అట్లే అంటారు కదా. సో అట్లా నేను ట్రై చేస్తే సేమ్ అది కూడా బాగా మ్యాచ్ అవుతుంది చూడండి. సో అట్లా నేను కొన్ని అప్పుడప్పుడు అట్లా ప్రయోగాలు చేస్తుంటా. ఎందుకంటే స్టార్టింగ్ ఆయన లిరిక్స్, అల్లు అర్జున్ లిరిక్స్ వచ్చి కంటిన్యూ వచ్చినప్పటికి అదే ట్యూన్ లో వచ్చేసినట్టు ఉంటుంది. మోడ్యులేషన్ మీరు చేశారు, లైక్ మిక్సింగ్ అప్పుడు ఎవరు మారలేదు, అసలు ఏం చేసిందే కాదు, అది అట్లా మ్యాచ్ అయింది అంతే. ఒకసారి పాడతారు హై టౌన్ లో. ఓ మై బ్రదరు అర చెబుతా వినరు, ఓ వన్ సైడ్ లవ్ వేరా ఎంతో బెటరు, నా సలహాలు అరే వింటే ఎవరు, ఇకపైన ఎప్పుడు మరి మజ్ను లవరు. యాక్చువల్ గా అందులో ఒక అతని మీద చేసి చెప్తారు సార్, లైక్ అది రిజెక్ట్ అవుతున్నా. అతను మిమ్మల్ని అనుకున్నాను ఫస్ట్ యాక్చువల్ గా వీడియోలో, ఎందుకంటే అప్పుడు మీరు మీ అలా ఉండేవారు, అప్పుడు జూమ్ చేసి వస్తే ఓకే అయ్యింది కాదు. సో అందుకే అప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి మిమ్మల్ని పెట్టారేమో. నెక్స్ట్ సెకండ్ సాంగ్ మాస్, అది మళ్ళీ మనో గారితో మళ్ళీ మీరు సెపరేట్ గానే పాడారు సార్, ఎవరిది వాళ్ళు? నేను పాడిన తర్వాత మనో గారు పాడినట్టున్నారు. అప్పుడు అడిగారంట, అంటే ఈ వాయిస్ ఎవరిది, పిల్లడు బాగా మంచి పంచి ఉందని. సో అప్పటి నుంచి మనో అన్నకి నేనంటే బాగా ఇష్టం. సో నేను మనో అన్నతో ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు కలిసినప్పుడు కానీ
చాలా టైం స్పెండ్ చేశాం బికాస్ ఆఫ్ దట్ సాంగ్. నేను అన్నతో బాగా క్లోజ్గా. మీరు లారెన్స్ గారు 2 సాంగ్స్ కదా సార్ పాడారు, సో ఎప్పుడు ఆయన మ్యూజిక్ లో మీకు ఛాన్స్ రాలేదు? అంటే నేను ఇదే ప్రాబ్లం మనకేంటంటే ఈ పబ్లిసిటీ గురించి తెలియక ఏంటంటే ఇట్లా వెళ్ళి కలవడం ఊరికే. అయితే జనరల్గా వాస్తవానికి ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని టెన్షన్స్లో అట్లా ఉన్నప్పుడు మనకు క్లోజ్ ఉన్నవాడు కూడా గుర్తురాడు. అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఇప్పుడు కెమెరా షూట్కి కావాలి, అయితే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ షూట్ చేస్తున్నారు, అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే ఎక్కడో బాగా టెన్షన్ ఉన్నప్పుడు వీళ్ళు గుర్తుండరు రెగ్యులర్ కలవకపోతే. అయితే అట్లా ఇది కూడా అంతే, మనం రెగ్యులర్ కలవడము, రెగ్యులర్గా వాళ్ళతో అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్లా ఏమవుతుందంటే లారెన్స్ గారితో కూడా నేను అట్లా ఇదే కొన్ని ఈ మోమాటం వీటి వల్ల, ఈ షై ఈ ఫీలింగ్ వల్ల, తర్వాత నేను మ్యూజిక్ నేర్చుకోలేదు అన్న దాని ఇవన్నీ ఉండే కదా. తర్వాత నన్ను పెంచిన తను ఒక ఫాల్ట్ ఏంటంటే అంటే మొత్తం 100% ఆయన అని చెప్పను, బట్ ఆయన ఏం చెప్తాడంటే ఊరికే మనము ఇట్లా ఎక్కువ కాదు తక్కువ, మనము అంటే ఇట్లా మనం అట్లా డౌన్ టు ఎర్త్ ఊకే. కానీ డౌన్ టు ఎర్త్ ఉన్నా కూడా మనం ఎవరికన్నా తక్కువ కాదని ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు మనం ఎవరికన్నా ఎక్కువ కాదు, నేను ఫలానా వాడికన్నా ఇప్పుడు నేను నీకన్నా నేను పెద్ద ఇది కదా అట్లా అని నేను ఫీల్ అవ్వద్దు. కానీ నాకు నేను మాత్రం నేను చాలా నాకు కూడా కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, సో అని అది తెలుసుకోవాలి అని మాత్రం ఎప్పుడు చెప్పలేదు. దానివల్ల ఇప్పుడు నేను తెలుసుకునేసరికి లేట్ అయింది అట్లా. ఆయన ఇప్పటికైనా తగ్గేదిలే, అది వేరే విషయం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మా ఫేవరెట్ సాంగ్ సార్, ఇంకా ఫేవరెట్ అంటే 5కి సాడ్ సాంగ్ ఓ మనస్. ఒక్కసారి అయితే నావి లక్కీగా ఇట్లా సాడ్ సాంగ్ అన్నారు కాబట్టి. సాడ్ సాంగ్స్ ఏమున్నాయి సార్? ఓ ఫస్ట్ చెలియా చెలియా, తర్వాత పిలిచిన పలకదు ప్రేమ, కరెక్ట్. ఇది ఈ 3 ఏంటంటే నా రెగ్యులర్ గా మనం అంటే ఈ లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఇవి వింటా ఉంటారు. సో అందుకనే ఈ చెలియా అయితే రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు అబ్బాయి ఉన్నాడు, అతను ఇమిటేట్ చేసి పెట్టిండు ఊరికి. అంటే నా వాయిస్ వస్తుంటది వెనకాల, ఇతను యాక్ట్ చేశాడు ఆ పిల్లడు. పెడితే అది చాలా మిలియన్స్ లో వెళ్ళింది అది. తర్వాత క్రికెట్ ఈ మధ్య ఎవరో ఇద్దరు మన తెలుగు వాళ్ళు ఉన్నారంట కదా, అయితే దానికి కూడా రీల్ వాళ్ళు ఇప్పుడు ఇండియన్ క్రికెట్ దాంట్లో ఉంది, ఇప్పుడు ఐపీఎల్ దాంట్లో రీల్ లో ఉంది. అయితే దాంట్లో ఎవరో సెండ్ చేశారు, 9 మిలియన్స్ వెళ్ళింది అది అన్న నడిచేస్తే మాస్. ఓకే, అదే కొంచెం ఆ నెంబర్స్ మాస్ నెంబర్స్ లా ఉంటాయి కదా సార్ అలాంటి. సో ఓ మనసా ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు, నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు, చెలియ గుండె తాకలేక పలకనుందే నా మౌనం, చెలిమి వెంట సాగలేక చిలయుందే నా ప్రాణం, గతమే మరిచి బ్రతకాలే మనసా. ఓకే, అది శాస్త్రి గారు రాశారు. సో అది మీకు చెప్పారా సార్ ఇలా పాడాలి అని? లైక్ డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టరే, కానీ దేవి గారి దగ్గర తక్కువ 3 సాంగ్స్ పాడినా కూడా అంత మంచి పాటలు నాకు ఇచ్చాడనమాట. అంటే అంటే దానికి నేను ఎప్పుడు అంటే రుణపడి ఉంటా. అంటే నాట్ ఓన్లీ దేవి గారికి, చక్కెరి గారికి అయినా అట్లా ఎవరికి పని చేసినా వాళ్ళు ఇచ్చిన ఆ 1-2 సాంగ్స్ అయినా నాకు ఇప్పటికీ అవి బాగా ఇట్లా ట్రెండింగ్ లో ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అనమాట. సో మళ్ళీ ఛాన్స్ కొలాబరేషన్ ఎందుకు కావాలి సార్? ఇంకా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే మనం ఎక్కువ రోజులు ఉన్నట్టే లెక్క, అది more than 10 years నేను పాడిన కాబట్టి కొత్త వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా. మళ్ళీ వస్తుంది చెప్పలేము, ఒక్కోసారి ఇప్పుడు రీ ఎంట్రీ కూడా ఉంటుంది. ఇప్పుడు మొన్న ఆయన రమణ గోగుల్ గారు చాలా గ్యాప్ తర్వాత, సో అట్లా మనకు కూడా వస్తాయి. తర్వాత ఈ లోపు ఇప్పుడు ఏంటంటే మనం ఈ సోషల్ మీడియా చెప్పాను కదా, దాన్ని యూజ్ చేసుకొని మనము ఇండిపెండెంట్ మ్యూజిక్ తో కూడా మళ్ళీ జనాలకు రావచ్చు. ఇప్పుడు నేను అదే ప్లాన్ లో ఉన్నా, ఇండియన్ మ్యూజిక్ తో స్టార్ట్ అవుతుంది. సో నేను అదే ప్లాన్ లో ఉన్నా ఇప్పుడు. అప్పుడు మీ ఫేస్ చూపిస్తారా సార్? లేక ఫేసే నేను ఇక అంటే కనబడే ఇక ఏమని అనుకోని ఇక. సో ఏంటంటే నేనే అంటే హీరోయిన్లను చూస్తున్నాను, నాకు సెట్ అయ్యే హీరోయిన్లు కావాలి. ఇప్పుడు మరీ ఏంటంటే చిన్న చిన్న వాళ్ళని పెట్టుకోలేము కదా. కొద్దిగా ఇప్పుడు ఎట్లా ఉండాలంటే చిరంజీవి గారు అనుష్కను, లేకపోతే ఎట్లా అట్లాంటి కాంబినేషన్ అట్లా ఉంటే. మీకు చిరంజీవి గారితో పాడే ఛాన్స్ రాలేదు, కానీ వెయిట్ చేశారా వస్తుందా అని? ఇంకా వెయిట్ చేయడం మన చేతిలో ఉండదు ఇవన్నీ. సో అందుకని నేనేంటంటే కొంచెము ఇట్లాంటి కైండ్ ఆఫ్ అట్లాంటి బుక్స్ కూడా నేను చదువుతా. అయితే దానివల్ల ఏంటంటే నేను అంతా బాగా ప్రాక్టికల్గా ఉంటాను నేను. సో ఏవి ఆశలు పెట్టుకోను అట్లని. అందుకంటే ఇప్పుడు యాక్చువల్ నన్ను అడగలేదు మీరు, కానీ ఫలానా వాళ్ళు ఎవరి ఇష్టము అట్లా అంటే నాకు అందుకని ఏ వ్యక్తి యందు ప్రత్యేకమైన ప్రేమ కానీ ద్వేషం కానీ లేవు టైపు. నేను అట్లా న్యూట్రల్ ఎలా ఉంటా. మీ పాడిన ఎన్ని సాంగ్స్ లో ఏదైనా కష్టంగా ఫీల్ అయ్యారు సార్? లైక్ ఒక చరణాలు అప్పుడు, అదే రాగం అప్పుడు?
ఇదే ఈ గోలా గోలా రంగోలా అప్పుడే కొంచెము ఆడ అందరూ ఇది మల్లికార్జున సింగర్ అండ్ సుజాత గారు, తర్వాత శ్వేతామోహన్ ని ఆ రోజు ఇదే పాటలో పాడించడానికి వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఈ పాటతోనే ఇంట్రొడ్యూస్ అవ్వాలి ఆమె. బట్ మణి గారు ఏమన్నారంటే ఇట్లా వద్దు, ఈ పాట మీ గురించే అనుకున్నా, ఇది మీరే పాడండి అని సుజాత గారితో లేకపోతే శ్వేతామోహన్ నేను పాడాలి, ఈ పాటతో ఆమె ఇంట్రొడ్యూస్ అవ్వాలి. సో వీళ్ళందరూ ఆ కన్సోల్లో ఉండేసరికి కొంచెం భయపడి ధీమ్తా సరియా చేరుకోవే చలియా సఖియా, అది కొద్దిగా నాకు ఎక్కువ గమకాలు పాడలేకపోయాను నేను. ఓకే, మీరు వేటూరు గారికి ఇంకా శాస్త్రి గారికి ఇద్దరికి పాడారు సార్. లైక్ వేటూరు గారికి ఏ సాంగ్? వేటూరు గారికి అంబాజీపేటనే శంభో అనిపించిన అనేది ఒక పాట ఉంటుంది. దేంట్లో అంటే అది కోటి గారు చేశారు మ్యూజిక్. అది కొలాబరేషన్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఎట్లా అంటే మికిజే మేయర్ మ్యూజిక్ అది. ఈ ఒక్క పాట మాత్రం మన వీరితో చేయించారు కోటి గారు. సో ఆ పాట పాడాను. సినిమా అంత గుర్తులేదు. అంబాజీపేట అనే సాంగ్ కొడితే వస్తుంది. అయితే అది వేటూరు గారితో నేను పాడాను. తర్వాత ఒకటి గోదావరి గురించి ప్రైవేట్ సాంగ్ ఒకటి పాడాను. తర్వాత ఇంకొక సీరియల్ సాంగ్ కూడా పాడాను. అట్లా 3 songs ఆయనకి పాడాను నేను, వేటూరు గారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వేటూరు గారితో ఒక్కరే అనే ఒక షోలో ఆయన వన్ ఆఫ్ ది జడ్జ్ అనమాట. అప్పుడే సుమంగళి గారు, వీళ్ళు అట్లా ఒక్కొక్కరు, ఒక సింగరు, ఒక లిరిసిస్ట్ అట్లా. అయితే అట్లా ఆయనతో ఒక 1 week 10 days కంటిన్యూగా అక్కడే రామోజీ ఫిల్మ్ సిటీలో స్పెండ్ చేసే టైం దొరికింది. నేను అప్పుడు యాంకర్. సో నేను యాంకర్ కూడా, మీరు ఇందాక నన్ను లిరిసిస్ట్, నేచర్ లవర్, సో ఇంకొకటి ఇది ఎక్స్ట్రా యాంకర్. సో ఇంకొకటి, మీరు నేచర్ అంటే మీకు ఇష్టం అని తెలుసు సార్. సో మీరు కంపోజ్ చేస్తున్నప్పుడు ఆ నేచర్ నుంచి ఏమైనా ట్యూన్ తీసుకుంటారా ఎప్పుడన్నా? అంటే నేను నేచర్ కోసమే కొన్ని సాంగ్స్ చేశాను. ఇప్పుడు వెరీ సూన్ రిలీజ్ అవుతాయి. ఒకటేమో రెడీగా అంతా అయిపోయి రెడీగా ఉంది, ఇంకోటేమో లిరిక్స్ రాసి ట్యూన్ చేసి రెడీగా ఉంది, అదొకటి చేస్తున్నా. అంటే నేను ఒక ప్రాజెక్టే చేస్తున్నా నేచర్ గురించి. సో అయితే అది కాకుండా నాకు నేచర్ అంటే, నేను పుట్టింది పల్లెటూరులో కదా, సో తిరిగింది పెరిగింది అంతా. అంటే ఇంకా మేము సాయంత్రం కాగానే స్కూల్ అయిపోతే ఆ పళ్ళ కోసం అని రకరకాల ఫ్రూట్స్ కోసం అట్లా వెళ్ళేటోళ్ళం. ఆ చెరువు దాటి లోపలికి కొంచెం ఫారెస్ట్లోకి. అసలు ఒక్కోసారి ఎంత డీప్కి వెళ్ళేటోళ్ళం అంటే, చాలా లోపలికి పోయినాక కన్ఫ్యూజ్ అయ్యేంత లోపలికి వెళ్ళేటోళ్ళం ఫారెస్ట్లో ఆ పిల్లలంతా. సో అట్లా నేచర్లో తిరగడం వల్ల బాగా నేచర్కి లింక్డ్ అనమాట. సో ట్రావెలింగ్ అది చేస్తారా సార్? బాగా ఇష్టం. సో ట్రావెలింగ్ చేసినప్పుడు ఆ సౌండ్స్, ఆ మార్నింగ్ సౌండ్స్, బర్డ్స్ అని, అలాంటప్పటి నుంచి మ్యూజిక్ ఏమైనా తీసుకున్నారు? అంటే అవి ఎక్స్ట్రా, అంటే మనకు ఉన్నదానికి ఇంకా యాడెడ్ లాగా ఉంటుంది తప్ప. ఇంకా నేను ఎట్లా ఫీల్ అవుతా అంటే, ఏ పరిస్థితులైనా మనము అంటే కంపోజ్ చేయగలగాలని ఫీల్ అవుతాను నేను. అంటే ఇది నాకు మూడ్ బాగాలేదు, నేను ఇప్పుడు ఇట్లా ఆ మూడ్లో లేను, ఇట్లా అవసరం లేదు, అట్లా ఎవరైనా చేస్తారు. కానీ మూడు బాగాలేనప్పుడే చేసుడే గ్రేట్ అని ఫీల్ అవుతాను నేను అట్లా. సో అందుకనే నాకు అప్పట్లో బిఫోర్ మ్యారేజ్, ఇప్పుడు ఎవరన్నా ఒక అమ్మాయితో గొడవ పెట్టుకున్నాను అనుకోండి ఏదైనా విషయంలో, ఆ వెంటనే 15 minutes తర్వాత పాడిన పాటలు ఉన్నాయి కొన్ని. అయితే వాళ్ళు అంటుండే నన్ను, నువ్వు మామూలు కమర్షియల్ కాదు, అసలు నువ్వు అప్పుడే గొడవ అయింది, ఈ పాట అట్లా పాడావని. అంటే అసలు నేను ఇక దాన్ని మొత్తం డిస్కనెక్ట్ అయిపోయి నేను మొత్తం దాని మీద ఉంటాయి. అంటే నా పాట మీదనే నా ధ్యాస ఉంటుంది అంతా. సో అంతా నేను ఆ అడ్వాంటేజ్ ఉంది నాకు. మీరు ఇప్పుడు నాతో అదే నన్ను బాగా తిట్టేసి, నన్ను బాగా కిండల్ చేసి, ఇన్సల్ట్ చేసినా కూడా ఒక్క 10 minutesలో నేను సూపర్ ట్యూన్ కూడా నేను చేయగలుగుతా. సో మీరు ఒక మూవీ కంపోజ్ చేస్తున్నప్పుడు ఒక లిరిసిస్ట్ కి ఆ లిరిక్స్ రాయడానికి స్టోరీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? డైరెక్టర్ అసలు మీరంటూ డైరెక్టర్ నాకు అంత క్లోజ్ అయ్యి నన్ను కూడా ఏదన్నా ఇంకేదైనా చెప్పమంటే చెప్తా తప్ప నేను అసలు ఏం మాట్లాడను. నాకేంటంటే నా మీటర్కి ఆ లిరిక్స్ సరిపోయినాయి లేదా మ్యాటర్ ఇంకేమన్నా కొద్దిగా తేడా వస్తుందా, ఆయన చెప్పిన దానికి ఇప్పుడు డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను ఉంటా కదా, అట్లా చూస్తాను తప్ప ఇలా రావాలి అలా రావాలి నేను ఏం చెప్పను. సో మీ ఫస్ట్ కంపోజింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? నేను ఫస్టే అసలు అంటే ఇది 2000లోనే నా ఆల్బమ్తోనే నేను వచ్చాను కదా, అప్పుడే నేను కంపోజర్. యాక్చువల్గా మూవీ సాంగ్స్ వచ్చేసి నాది ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి జగపతి బాబు గారిది 6 అనే మూవీ 2014-15లో వచ్చింది అప్పుడు. సో మీకంటూ అంటే లైక్ మీరు స్పాన్సర్స్ ఎవరైనా ఎదుగుతారా, లేక డైరెక్టర్ ప్రొడ్యూసర్ల దగ్గరికి మీరే వెళ్తారు? వాళ్ళు ఈ వచ్చిన అట్లా వస్తే నేను ఇప్పటికి ఇంకా చాలా సినిమాలు చేయాలి కదా, ఎందుకు చేస్తా? ఏంటంటే అవన్నీ అనుకోకుండా నాకు వచ్చినవి. అంటే ఇప్పుడు ఫస్ట్ సినిమా ఉంది, కిషోర్ గారు అని ఒక డిజైనర్ ఉన్నారు, ఆయన దగ్గర పోయినప్పుడు ఏంటంటే ఈ డైరెక్టర్ ఉన్నాడు పక్కన 6 మూవీ. అయితే ఆయన ఆల్రెడీ చెన్నై మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్నాడు. బట్ ఇక్కడ నుంచి అక్కడికి పోవడము సంథింగ్ ఏదో వాళ్ళిద్దరి కనెక్షన్ కుదరలా. బట్ అట్లానే ఆయన కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇట్లా చూస్తున్నాడు. అనగానే ఏంటంటే, అరే మన రవివర్మ గారు కూడా మంచి ట్యూన్స్ ఉన్నాయి ఆయన దగ్గర, మరి మీరు వింటే
పక్కనే ఉన్నాడు ఇక్కడే పెట్టుకున్నా అంటే వెంటనే ఏదైనా ఇప్పుడు రెడీ ఉందా అన్నారు. ఫోన్లో ఉంటే వినిపించా. వినిపిస్తే నాకు నచ్చింది. వెంటనే నెక్స్ట్ డేనే అడ్వాన్స్ ఇచ్చాడు. సో ఇచ్చి అట్లా ఫస్ట్ సినిమా అట్లా వచ్చింది. అట్లా ఒకటి నుంచి ఒకటి తప్ప ఎప్పుడు ఇట్లా నాకు సినిమా కావాలని తిరిగింది లేదు. అయితే ఇదేం గొప్ప విషయం కాదు. అంటే నేను తిరగకుండా నేను ఆర్ చేసిన ఇవన్నీ నడవదు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మనం ఎన్ని చేసినాం అనేది లెక్క. తిరిగినామా, అడిగినామా, బతిలాడినామా, అన్న నీకు దండం పెడతానా, ఇవ్వన్నా ప్లీజ్ అన్నా నేనమ్మా, ఇదంతా వద్దు జనాలకి. అది 10 మందికి 20 మందికే తెలుస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే మీ కెరియర్ ఏంటి, మీరు ఎన్ని సినిమాలు, అదే ఇంపార్టెంట్. సో ఆ విషయంలో నేనేంటంటే బికాస్ ఆఫ్ ఈ బ్యాక్ ఉన్నాయి చూడే, ఇది బ్యాక్ లాగ్స్ లాగా ఇది కమ్యూనిజం దగ్గర పెరగడం వల్ల వాటిల్లో ఏంటంటే అది కొంచెం అడ్డొస్తుంది అంతే. సో ఒక కంపోజిషన్ మీద మీరు డైలీ వర్క్ చేస్తారా సార్? డైలీ. ఇక నాకు మ్యూజిక్ అంటే ఇంకొకటి చెప్పాలంటే, ఇప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందనుకోండి, మ్యూజిక్ ఉంది, ఈవినింగ్ 5 o'clock కలుద్దాం మనం అంటే నాకు అదే టైంకి మీరు ఫోన్ చేసి ఒక మంచి పాట పాడాలన్నారు, నేను నిర్దాక్షిణ్యంగా ఎటు వచ్చేస్తా. ఆమె తిట్టినా పర్లే, నాకు మ్యూజిక్ అంటే ఇంత ఇష్టం. సో నేను డైలీ మ్యూజిక్ ఏదో ఒకటి కంపోజ్ చేస్తా, లేకపోతే పాడతా, లేకపోతే ఏదైనా ప్లే చేస్తా. నేను ఈ మధ్య గిటార్ని అంటే వీణ స్టైల్లో ప్లే చేయడము ప్రాక్టీస్ చేస్తున్నా. సో అందుకని నాకు వీణ నేర్చుకోవాలని. సో అట్లా ఏదో ఒకటి చేస్తాను. మ్యూజిక్ కంపోజిషన్ చేయాలి అంటే పక్కా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం రావాలి. అడ్వాంటేజ్ అంటే యాడెడ్ అడ్వాంటేజ్. అది కంపోజింగ్ అనేది డిఫరెంట్ థింగ్. అది మనకి ఏంటంటే అది ఆ ఏదైనా సిచ్యువేషన్ విన్నప్పుడు లేకపోతే ఇట్లా కంపోజ్ చేయాలని అనిపించడం అనేది అది డిఫరెంట్ థింగ్. అది స్పార్క్ లాగా రావాల్సిందే. ఇన్స్ట్రుమెంట్ వచ్చినంత మాత్రం రాదు. కానీ ఇన్స్ట్రుమెంట్ వస్తే ఏంటంటే మీకు ఇంకా ఎక్స్ట్రా, అంటే ఇప్పుడు సపోజ్ కార్డ్ ప్లే చేయగానే ఆ స్పార్క్ తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. సో వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు పెద్దోళ్ళు, వాళ్ళందరికీ వచ్చి ఉండొచ్చా సార్ అన్ని? అందరూ మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికి ఇన్స్ట్రుమెంట్స్ వచ్చి వాళ్ళే, ఏదో చాలా తక్కువ మంది. సో అట్లా నాకు అది హార్మోనియం బాగానే వచ్చు, హార్మోనియం కీబోర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్పీ గారు ఉన్నారు, మంచి కీబోర్డ్ ప్లేయర్. అదే ఓ పక్క ప్లే చేస్తారు, మ్యాండలిన్ ప్లే చేస్తారు, శ్రీనివాస్ గారి దగ్గర నేర్చుకున్నారు. సో దాని గురించి మీకు సాంగ్స్ మీరే మిక్సింగ్ అదే చేసుకుంటారు సార్? మీకు అంటూ ఎవరు ఉన్నారు మళ్ళీ? చేస్తారు. అంటే నేను మిక్సింగ్ బయటనే, అంటే ఇట్లా కిషోర్ అని ఆయన కేజీఎఫ్ ఇట్లా పెద్ద పెద్ద సినిమాలు చేశారు, అబ్బాయి చేస్తారు. తర్వాత నా ఫస్ట్ సినిమాకి వేణుగారు ఆయన చేశారు. ఆ తర్వాత వినయ్ అని ఒక సౌండ్ ఇంజనీర్ మిక్స్ చేశాడు నా పాటలు ఆల్బమ్. ఇట్లా డిఫరెంట్ వాళ్ళు చేస్తారు. కానీ నాకేంటంటే మళ్ళీ వాళ్ళు ఎంత చేసినా కొద్దిగా ఫైన్ ట్యూనింగ్ మాత్రం నేను చేయాలని ఉంటుంది నాకు. ఆ లాస్ట్లో అది చేసుకుంటాను నేను, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అందుకనే ఎక్కువ నా సిస్టంలోనే చేపిస్తా వాళ్ళని. ఇప్పుడు ఎవరన్నా ఎట్లా అంటే వాళ్ళ సిస్టంలో ఉండదు, అది నా చేతుల్లో ఉండాలి, అది ఫైనల్ టచ్ చేయడానికి. ఎప్పుడైనా మీ ట్యూన్స్ ఎవరన్నా లైక్ పొరపాటుగా వేరే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయినాయి ఉన్నాయా సార్? అంటే ఏం లేదు, ఎవరికైనా వినిపించారు? నేను నా అంటే వాంటెడ్లీ నేను ఒకరికి ఇచ్చాను అట్లా. అంతేగాని వేరే వాళ్ళు ఈ చౌర్యం ఇంతవరకు ఏం జరగలేదు. నేను ఎవరికి తీసుకోలేదు, నేను ఇవ్వలేదు. మీరు కంపోజ్ చేసిన ఆల్బమ్స్ లో సరదాగా అమ్మాయితో మూవీ వరుణ్ సందేశ్, ఆబ్వియస్లీ చాలా బాగుంటది ఆల్బమ్. కానీ ఎందుకు సార్ అంత బయటకు రాలేదు సినిమా? అది అదే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, ఒక పాట సూపర్ హిట్ అవ్వాలన్నా లేకపోతే ఇది అవ్వాలన్నా ఈ సినిమా విషయంకి వచ్చేసరికి అన్నీ యాడ్ అవుతాయి దానికి. ఏది హీరో ఉండాలి, పబ్లిసిటీ ఉండాలి, సినిమా బాగుండాలి, ఇవన్నీ కలిస్తేనే అది హిట్ అవుతుంది. అట్లా కాకుండా ఓన్లీ సాంగ్గా చూసినప్పుడు అది డిఫరెంట్ థింగ్. కానీ వీటన్నిటి మీద ఈ ప్రభావం ఉండడం వల్ల మనకి అది సినిమా అంత ఆడలేదు కాబట్టి పోయింది అసలు. సో అప్పుడు మీ ఒపీనియన్ అనిపించి అయ్యో అంటే కొంచెం కష్టపడ్డాను ఈ సాంగ్కి, ఎందుకంటే మా అందరికి వినడానికి బాగుండేవి. అది తెలియనప్పుడు ఫీల్ అయ్యేవాడినేమో. కానీ నేనేంటంటే ఇంకా మెల్లగా నేర్చుకోవడము, ఈ మ్యూజిక్ ఎత్తేట్లా నేర్చుకుంటాను. నేను లైఫ్ గురించి కూడా అట్లా స్టడీ చేస్తుంటా. తర్వాత కొంచెం ఓషో గారిని కూడా ఫాలో అవుతాను నేను, అంటే ఏది చిన్న చిన్నవి. సో అట్లా ఎవరైనా ఎనీ గురు, అంటే ఇప్పుడు ఈ గురువు మంచివాడు కాదు చెడు. ఇప్పుడు నా గురువు ఎట్లా చెప్తారంటే, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఆయన ఏంటంటే సపోజ్ మీ దగ్గర ఉన్న మంచిదే తీసుకోవాలి, అంతేగా మీ చెడుతో నాకు సంబంధం లేదు. ఇక దట్స్ యువర్ ప్రాబ్లం. నాకేంటి, మీది ఒక మంచి లక్షణం నాకు నచ్చింది, నేను అది తీసుకొని పక్క జరిగిపోవాలి అంతే. తప్ప మళ్ళీ మీ దగ్గర కూర్చొని మీకు అది బాగాలేదు ఇది బాగా టైం వేస్ట్ అది. సో అట్లా నేనేంటంటే అట్లా మంచి విషయాలు నేర్చుకుని వీళ్ళంతవరకు ట్రైన్ చేసుకోవడం. కాబట్టి నాకు ఈ ఫీలింగ్ ఉండదు, ఏది అయ్యో ఫెయిల్ అయిపోయినప్పుడు బాధ. ఇప్పుడు కొన్ని ఎక్స్పెక్ట్ చేయని బాగా హిట్ అవుతాయి. ఇప్పుడు మొన్న రీసెంట్గా నేను జననం నీవే జననివి నీవే అని ఒక ఉమెన్స్ యాంథమ్ అని చేశాను. అది బాగా వెళ్ళింది. అది ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో వెళ్ళిన తర్వాత దాన్ని ఇట్లా సుధామూర్తి గారు రిలీజ్ చేసిండ్రు, గవర్నర్ ఆఫ్ తెలంగాణ.
వారును సుధామూర్తి గారు చేసిండ్రు. అట్లా అది మంచిగా వెళ్ళింది. సో అట్లా ఎక్స్పెక్ట్ చేయని వచ్చినప్పుడు ఇట్లా పోయినప్పుడు సేమ్ అంతే. ఇక ఇది హిట్ అవుతుంది అనుకోలేదు, అదేమో పోతుంది అనుకోలేదు, కాబట్టి రెండు సేమే. అది పాడింది ఎవరు సార్ అసలు? నేనే. ఒకసారి పాడతారు అది లిరిక్స్ ఇప్పుడు అంటే సడన్గా అడిగేసరికి జననం నీవే జననివి నీవే గమనం నీవే గమ్యం నీవే శక్తివి నీవే యుక్తివి నీవే అట్లా ఉంటుంది. అంటే నిజంగా ఒక ఉమెన్ని అంటే వాళ్ళు యాక్చువల్గా చాలా పవర్ఫుల్ అండ్ అదన్నీ అంటే వాళ్ళకున్న క్వాలిటీస్ అన్నీ కూడా ఈ శ్రీనాథాచార్య గారు ఇందులో రాశారు. నేను అందుకని చూడగానే ఒకటే ట్యూన్ వెంటనే చేసాము, అది అట్లా అయిపోయింది. అయితే కాకపోతే ఏంటంటే మళ్ళీ స్త్రీల మీద ఇట్లా జోకులు కానీ లేకపోతే ఇప్పుడు భార్యల మీద ఇట్లా వస్తూ ఉంటాయి కదా. అయితే ఇది కూడా ఇదే ప్రాబ్లం, ఇందాక మాట్లాడుకున్నది మనం, ఇది డిస్క్రిమినేషన్ అన్నాం కదా. వాళ్ళని తరతరాలుగా తొక్కేసి అసలు స్వేచ్ఛ ఇవ్వకుండా వాళ్ళని ఏదో బొమ్మల్లాగా ఇట్లా చేయడం వల్ల ఏంటంటే సేమ్ వాళ్ళది కూడా ఇట్లాగే క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది. కానీ యాక్చువల్గా అయితే దే ఆర్ వెరీ పవర్ఫుల్ అండ్ అట్లా. అందుకని మేము కూడా ఈ శక్తివి నీవే యుక్తివి నీవే అన్నాం కదా, నిజంగానే అది వాళ్ళొక అంత దేవతా స్వరూపం అన్న ఉద్దేశంతోనే దీన్ని నేను డివోషనల్ ఛానల్లో పెట్టాను ఈ పాట. ఓకే సార్. లైక్ డైరెక్టర్స్ వైజ్ వస్తే పూరి జగన్నాథ్కి మీకు ఎలా ఉండేది సార్? మేము అంటే ఆయన ఫస్ట్ మూవీ అప్పటి నుంచి ఉందేమో కదా. వారు అంటే ఇంకా ఈ మూవీ సైడ్ నుంచే కాకుండా ఆయన పెద్ద జ్ఞాని. ఎందుకంటే ఆయనది పాడ్కాస్ట్లు కూడా అట్లా వస్తుంటాయి కదా, భలే మ్యూజిక్ కరెక్ట్ మ్యూజిక్. అయితే సో అదేంటంటే ఆయన అట్లా ఫస్ట్ నుంచే అట్లా ఉన్నారు ఆయన, అంత జోవియల్గా అందరితో ఇట్లా. అయితే సో అట్లా మాత్రం చాలా బాగుండేటుంది. అయితే నేనే ఏంటంటే ఇట్లాగే ఈ కొన్ని దానివల్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల, అంటే వాళ్ళు ఎంతైనా పెద్దవాళ్ళు నేను కాదు అన్నది నేను ఉండను తప్ప వాళ్ళు కూడా చూసి వీడిని ఎంత మనము వెల్కమ్ చేసినా కూడా వస్తలేడు అనుకున్నారు. అట్లా నేను కొంచెం డిస్టెన్స్ ఉండింది తప్ప, లేకపోతే స్టార్టింగ్ డేస్లో ఈడియట్ టైంలో రాజా అట్లా అంటుండే నేను. సో దేశముద్ర తర్వాత పాడారు? దేశముద్రలు కూడా పాడాను, తర్వాత దేశముద్ర తర్వాత పాడలేదు ఇంకా అట్లాంటోడే లాస్ట్. ఒకసారి లాస్ట్ అట్టంటోడే ఇట్టంటోడే ఇంటనక్క వస్తాడే ఎక్కువ 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 నీకు అందమే ఎక్కువ ఊపి 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 నాలో కాకరేపినాదే అట్లా ఉంటుంది. మీరు తెలంగాణకి హైదరాబాద్ ఆర్మ్ రెజ్లింగ్ టీమ్ కి హైదరాబాద్ కి మీరు ఒక టైటిల్ సాంగ్ మీరు యాంథమ్ చేశారు కదా సార్. లైక్ అది ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? అదేంటంంటే నాకు అలేఖ్యం శ్రీనాథ్ అన్న బాగా అంటే నా వాయిస్ బాగా ఇష్టం అన్నకి. సో అట్లా మేము 2003లో అమెరికా వెళ్ళాం, అప్పుడు అన్న కూడా వచ్చింది. అట్లా నుంచి అన్న పరిచయం. అయితే నన్ను ఛాన్స్ దొరికినప్పుడల్లా అంటే ఏదన్నా ఒక ఇట్లా ప్లాట్ఫామ్ ఎక్కిద్దామని ట్రై చేస్తాడన్న, కానీ అన్నకున్న బిజీ షెడ్యూల్లో మళ్ళీ అది కుదరదు. అట్లా ఈసారి కుదిరింది. అది కుదిరి మధ్యలో అంటే నాన్న బంగారం అంటాడు. అట్లా ఏంటంటే ఈసారి కుదిరి ఇది ఆ గౌతమ్ రెడ్డి గారు ఆ టీమ్ ఓనర్ నన్ను అంటే ఆయన అడిగారు ఇట్లా ఎవరైనా ఉన్నారా ఇట్లా చేసేవాళ్ళు. అయితే బాంబేలో చేయించారు కానీ వాళ్ళకి నచ్చలేదు. అయితే అంటే నన్ను సేమ్ వెంటనే నేనే గుర్తొస్తా అన్నకి. సో చెప్తే నేను ట్యూన్స్ వినిపిస్తే ఒక 2 చేసాము, ఒకటి బాగుందని చెప్పారు. అట్లా అది ప్రొసీడ్ అయ్యి చేసాము, అది బాగా మంచి పేరు వచ్చింది. ఓకే. అలాగే ఇంకొక సీరియల్ కృష్ణ ముకుంద మురారే, ఒక సీరియల్ టైటిల్ సాంగ్ కూడా మీరు దానికి ఒక అవార్డు కూడా వచ్చింది కదా సార్. సో అది ఎలా క్రియేట్ చేశారు? అది ఇట్లాగే ఒక ఫంక్షన్కి వెళ్ళాము, ఆ ప్రభాకర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ మామూలుగా అంటే అంతకుముందు కూడా తెలుసు కానీ, అయితే వారి వైఫ్ ఒక పాట ఏదో పాడితే అరే మీరు బాగా పాడుతున్నారు అని ఇంకా వారితో కలిసి ఒక కొలాబరేషన్ ఒక సాంగ్ చేశాం. చేసిన తర్వాత వెంటనే ఈ సీరియల్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో వారు కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. సో మరి ఈ ఛాన్స్ ఏదో మనోడికి ఇద్దామని చెప్పేసి అప్పుడు మనం అడిగితే నేను అది కంపోజ్ చేశాను. లిరిక్స్ మళ్ళీ వేరే వాళ్ళు? లిరిక్స్ దానికి సాగర్ నారాయణ అని రాశాను. నేను ఇది నేను పాడలేదు, ఓన్లీ నేను కంపోజర్. దానికి చరణ్ గారితో పాడించాం, ఎస్పీ చరణ్. ఓకే. లైక్ మీరు ఇప్పటిదాకా ఇన్ని సాంగ్స్ పాడినప్పుడు ఏమైనా నంది అవార్డ్స్ ఆ టైంలోనే కదా సార్ నామినేషన్స్ లోకి ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ఈడియట్ కి చెలియాకి ఒక ఆయన అప్పుడు రికమెండ్ చేసాడు, అంటే ఇప్పిస్తా అని. అయితే నేను ఇప్పిస్తా అనడం ఏంది, ఇట్లా రావాలి కానీ అది మనకు తెలియదు. అది
అయితే ఇప్పిస్తా అన్నప్పుడు తీసుకుంటే అయిపోయేది, ఎందుకంటే అది వర్త్ కూడా కదా. అవును, ఇప్పుడు ఏ obvious. పాటకు మీకు వచ్చిందంటే చెలియా కంటే, అయితే ఇది దీంట్లో ఏంటి ఇట్లా చెప్తున్నారంటే మనం ఏం కొత్త క్రియేట్ చేసేది ఏం లేదు. ఈరోజు మనమే ఈ అవార్డులు ఇప్పించి, అది అందరికీ తెలుసు అవి ఎట్లా వస్తుంది ఏ అవార్డు అనేది. అది అయితే ఏంటంటే అవార్డు అనేది వాస్తవానికి ఏంటంటే ఇట్లా గుర్తింపు అది. అందుకని ఇప్పుడు మొన్న కీరవాణి గారికి కూడా ఆస్కార్ రాగానే గీ పాటకు వస్తుందా ఇది అన్నారు. రెహమాన్కు ఆయనకు కూడా జై హుక్ మొన్న ఇంకా చాలా ఉన్నాయంటే ఇప్పుడు. అందుకని ఓవరాల్గా ఏం చూడాలంటే నేను ఇట్లా మిస్ అయిన వాళ్ళు ఉంటారు చూడ అవార్డ్స్, వాళ్ళకి ఓవరాల్గా ఇవ్వాలి. అంటే వీళ్ళు నిజంగా టాలెంటెడ్ అయినప్పుడు ఓవరాల్ అవార్డు ఒకటి ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా కొంచెం బాధ్యత పెరుగుతుంది. అంటే ఇంకా నాకు మంచి అంటే నేను చేసిన వర్క్ ఇట్లా వచ్చిందే అని అనిపిస్తుంది. నేను అదే నేను కూడా నన్ను ఇంటర్వ్యూలో అప్పుడు అడిగినప్పుడు నేను అదే చెప్పాను. ఇప్పుడు కీరవాణి గారికి ఈ పాటకు ఆ పాటకు చూడకండి, కీరవాణి గారు ఇంత వర్తా కాదా, 100% వర్త్, 100% వర్త్ అయినప్పుడు 100% అంతే వచ్చింది అట్లా ఫీల్ అవ్వ. కానీ ఇప్పుడు మరి ఆ పాటకు వచ్చిలేదంటే మరి ఆ పాటకు రాలేదని నువ్వు ఆ రోజు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేయలే కదా, ధర్నా చేసావు నువ్వు. ఈ పాట ఇంత మంచి పాట ఇప్పుడు ఔరా అమ్మక చల్లా అనే పాటకి ఎందుకు ఇవ్వలేదని మీరు ధర్నా చేయలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు అంటున్నాను. కాబట్టి ఓవరాల్గా చూడాలి ఒక మనిషిని. సో అట్లా రెహమాన్ గారు కూడా అంతే. అట్లాంటి మీరు ఇళయరాజా గారికి ఇంకా పెద్ద పెద్ద ఇప్పుడు అన్ని అంటే ఈ ప్రపంచంలో ఏ అవార్డ్స్ టాప్ ఉన్నాయి అన్ని రావాలి ఆయనకి, బట్ రాలేదు. సో అది అంతే. మీరు మీ సాంగ్స్ మీరు లిరిక్స్ రాసుకుంటారా సార్, మీరే కంపోజిషన్ చేసుకుని? అయితే నేను బేసిక్గా ట్యూన్ చేస్తున్నప్పుడే కొన్ని లిరిక్స్ వస్తాయి, అంటే ఇది 1-2 లైన్స్ అట్లా, అవి ఒక్కోసారి అట్లాగే ఉంచేస్తాం ఎక్కువసార్లు. అట్లా జరిగింది. అట్లా తర్వాత ఏంటంటే తర్వాత కాలంలో ఏమనంటే ఇప్పుడు లిరిక్స్ రాయడం అనేది టఫెస్ట్ జాబ్. ఏది ట్యూన్కు లిరిక్ రాయడం అనేది ముఖ్యంగా. రాసిందాన్ని ట్యూన్ చేయడము కొంచెం ఓకే, కానీ అదే లెంత్లో అదే భావాన్ని మళ్ళీ అట్లా చేయడం అనేది చాలా టఫెస్ట్ జాబ్ అది. కాబట్టి ఏంటంటే అట్లని పెద్దవాళ్ళతో మనం రాయించుకోలేము. ఇప్పుడు ఆల్బమ్కి వాటికి అంత పే చేయలేము మనం. సో యంగ్ వాళ్ళతో చిన్న అంటే ఇట్లా అప్కమింగ్ వాళ్ళతో ట్రై చేసినప్పుడేమో అనుకున్నది రానప్పుడు ఏంటంటే నేనే ట్రై చేస్తే ఇక అట్లా ట్రై చేసినప్పుడు అట్లా చేసి ఏంటంటే ప్రాక్టీస్ అయ్యి నా మ్యూజిక్లోనే అంటే నా కంపోజిషన్స్ నేను రాసుకోవడం అలవాటు అయింది. అట్లా నేను ప్రతిదానికి గూగుల్ సెర్చ్ చెయ్యకురావో తమ్మి, ప్రతిదానికి యూట్యూబ్ ఫాలో అయిపోకే అమ్మి అని ఒక పాట రాశాను. అది ఆల్రెడీ ఉంది యూట్యూబ్లో. సో ఇట్లా ఏంటంటే నేను అంటే ఫస్ట్ ఉన్న ఇంట్రెస్ట్కి ఇప్పుడు అవసరం యాడ్ అయిపోయి లిరిసిస్ట్ అయిపోయినా. సో లైక్ మీకు అలా కొంతమందికి ఎలా అనిపించేస్తుంది అసలు, లైక్ ఒక డైరెక్టర్ ఆర్ కంపోజర్ ఆర్ లిరిక్స్ రాస్తూ లైక్ లేదు నాకు నా స్టోరీ నాకు తెలుసు కాబట్టి వేరే వాళ్ళ నుంచి ఇంకా కొత్తగా ఎలా వస్తుందో చూద్దాం, డెఫినెట్గా బాగుంటుంది అట్లా. అలా ఇప్పుడు ఇంకోటి ఇక్కడ ఏంటంటే యాక్చువల్ అన్ని సబ్జెక్టులు అన్ని రకాలుగా చెప్పడం అంత అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసి నా అబ్జర్వేషన్ ప్రకారం ఒక కొత్త భావం అనేది ఒక లైన్ ఏదైనా కొత్తగా వస్తే మిగతాది ఆ సాంగ్ అంతా అదే క్యారీ చేస్తుంది. అట్లానే ఉంటుంది. ఇప్పుడు మిగతాదంతా మీరు ఏమైనా చూస్తే ఈ పదాలు ఈ కైండ్ ఆఫ్ అంతా వేరే పాటల్లో చాలానే వచ్చి ఉంటాయి. ఇప్పుడు ప్రేమ గురించి ఎన్నిసార్లు చెప్తాను చెప్పండి. అట్లా కాకుండా ఏంటంటే అందులో ఒక లైన్ ఏదో కొత్తగా ఉంటుంది. మీరు ఆల్బమ్స్ ప్రేమ అని ఒకటి ఎక్కువ వస్తాయి, చెలియా అని ఎన్నో వస్తాయి, అలా రిపీటెడ్. ఓకే, మీరు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేశారు కదా సార్? రెగ్యులర్గా చేశాను ప్రైవేట్ ఆల్బమ్. సో దాంట్లో ప్రాణమై నువ్విలా, సో అది మంచి రికగ్నిషన్ వచ్చింది సార్. అది పర్లేదు, అంటే అనుకున్నంత ఏం రాలేదు అది. ఎందుకంటే అట్లాంటి ఎవరు వినరు. అది ఎప్పుడో ఏంటంటే దాంట్లో కూడా కమర్షియల్ వాల్యూస్ ఉంటే వింటారు. ఏది ఇట్లా ఫోక్ కైండ్ ఆఫ్ ఫోక్. ఈ పూర్తిగా మెలోడీస్ని సక్సెస్ చేయాలంటే చాలా కష్టం. సో ఫైనల్ క్వశ్చన్ ఉంది సార్, అది ఏంటంటే దాని తర్వాత మన ఇంకో సెగ్మెంట్ ఉన్నది. దీంతో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు పాడిన సాంగ్స్లో ఒక సినిమాకి వచ్చినప్పటికీ అది రిజెక్ట్ చేసి వేరే సింగర్తో పాడించింది ఏమైనా ఉన్నదా? చాలా ఉన్నాయి అట్లా. ఉన్నాయా? ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉంది. ఏంటి ఇట్లా బాంబే సింగర్స్ అప్పట్లో బాగా ఉండింది కల్చర్. ఇప్పుడే ఇంకా ఈ కొత్త వాళ్ళకు కొద్ది అడ్వాంటేజ్, కొత్త సింగర్స్ని ఇట్లా. అయితే నేను చాలాసార్లు చెప్పాను, నేను అంటే మామూలు కూడా అంటే నా అభిప్రాయం, నా ఒపీనియన్ కూడా నేను ఇంటర్వ్యూలో ఎట్లా అంటే ఇప్పుడు పెద్ద స్టార్స్ ఉన్నారు అనుకో, వాళ్ళకి ఏమవుతుందంటే స్టార్ సింగర్ అవసరం లేదు. ఇప్పుడు చిరంజీవి గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, లేకపోతే మహేష్ బాబు గారికి కానీ, వీళ్ళు ఎవరు తీసుకున్నా, జూనియర్ ఎన్టీఆర్ గారికి, ఈ సింగర్ ఎవరని చూడరాడ, ముందు వాళ్ళ వైబే ఆడ పనిచేస్తుంది. ఇప్పుడు కొరమైన నిన్ను కోసుకున్నా ఇవాళ అంటే ఆ సింగర్ ఎవరని సెకండ్ అసలు చాలామంది తెలియదు కూడా. ముందు అతని డాన్స్, అతను ఆ గ్రేస్, లేకపోతే ఇవన్నీ అది చూస్తారు తప్ప. కాబట్టి ఏంటంటే కొత్త సింగర్స్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళనే పాడించవచ్చు అసలు. అయితే దానికి అంటే ఏది టాలెంట్ ఉంటే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కల్చర్ ఎప్పటి నుంచి ఏంటంటే ఊరికే వేరే భాష వాళ్ళని పాడించడం అనేది ఫస్ట్ నుంచి నడుస్తూనే ఉంది.
ఆబ్వియస్లీ సో అట్లా మా పాటలు కూడా చాలా రీప్లేస్ అయినాయి. ఆ మాడ్యులేషన్ ఆ సాంగ్ మీరున్న సెట్ బాగానే ఉంటుంది. నేను పాడినా డెఫినెట్ హిట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మెయిన్ గా ఎందుకంటే వాళ్ళ వైబ్ అనేది చాలా పెద్దది. అది అంటే ఒక పెద్ద ఏంటంటే ఎట్లా చెప్పాలి, అది దాని లైఫ్ చెప్పాలంటే వాళ్ళు చాలా అంటే కొన్ని కిలోమీటర్లు ఉంటుంది అది. సో దాంట్లో ఈ సింగర్ ఎవరు అదెవరు చూడరు. ఇంకా అది ఒకవేళ బాగుంటే సరే, అది ఇంకా ఏది వీళ్ళకే అడ్వాంటేజ్ అవుతుంది తప్ప వాళ్ళకి ఏముండదు అది. కాబట్టి అంత ఉన్నప్పుడు ఏంటంటే కొత్త వాళ్ళని ఎక్కువ పాడించాలి, కొత్త వాళ్ళని ఎక్కువ చేయించాలి. అప్పుడు ఎక్కువ పని చేస్తారు కూడా. ఇప్పుడు మ్యూజిక్ కూడా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎవరైనా ఇప్పుడు అనిరుద్ధ్ చేస్తే గొప్ప విషయమే. కానీ అట్లా కాకుండా నాకు ఇచ్చిండు అనుకో, నాకు 2 పాటలే ఇచ్చిండు అనుకో, లేదా ఒకటే అంది, అస్సలు అనిరుద్ధ్ కాకుండా వీడికి ఎందుకు ఇచ్చిండు చూద్దామని ఇంకెక్కువ పబ్లిసిటీ అంటే వస్తుంది. నేను కూడా ఏం చేస్తా, అరే నాకు ఇంత పెద్ద సినిమాకి ఇచ్చిండ్రు అని చెప్పేసి నేను కూడా బాగా నా ఎఫర్ట్స్ ఫుల్, అంటే ఇంకా ప్రతిదానికి ఎఫర్ట్స్ అన్ని పెట్టే చేస్తాం. బట్ ఇంకా దానికి ఉండే ఏమవుతుందంటే సోర్స్ అవన్నీ కూడా పెరుగుతాయి. అంటే డబ్బులు ఎక్కువ ఇస్తారు, మనం మంచి మంచి ప్లేయర్స్ ఇంకా దాంట్లో పెడతాము, మిక్సింగ్ బాగా వస్తుంది, తర్వాత దాని ఎలివేషన్ పెద్దగా ఉంటుంది, మంచిగా తీస్తారు. సో దీని అన్నిటి వల్ల అది పాపులర్ అయిపోతుంది. కానీ అలాగే నెగిటివ్ కూడా వస్తాయి కదా సార్, లైక్ ఇంత పెద్ద మూవీకి ఇక నెగిటివ్ అట్లా ప్రతిదానికి వస్తుంది. నెగిటివ్ తీసుకోదలుచుకుంటే నేనేమంటున్నానంటే, ఏదో స్టోరీ ఉంది అంటే అదే వాట్సాప్లో వచ్చింది. అది ఇప్పుడు ఒక గాడిదని తీసుకొని వెళ్తున్నారు అనమాట. నేను వేరే దాంట్లో కూడా చెప్పినట్టున్నా. అయితే ఏమంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా గాడిదని తీసుకొని వెళ్తా ఉంటారు. గాడిద ఉన్నదే బరువులు మోయడానికి ఓకే అని అంటారు. అన్నాక ఎవరో ఎక్కితే ఏమవుతుంది అంటే భార్యను ఎక్కిస్తే వీడు జోరుకా గులాంరా అందుకనే భార్యను ఎక్కించినట్టు. సరే ఆమెను దింపి వీడు ఎక్కితే వీనికి కొంచెం కూడా బుద్ధి లేదా, ఆడామని నడిపిస్తున్నాడు, వీడు ఎక్కినట్టు. ఇద్దరు ఎక్కితే అది గాడిద ఎంత ఉంది, ఇద్దరు ఎక్కినట్టు. అసలు మరి ఏం చేయాలి? అట్లా నెగిటివ్ చూసేటోడికి అన్ని నెగిటివ్గా కనబడతాయి. వాడు పాజిటివ్ ఎప్పుడు చూడలేడు, వాడి జీవితమే నెగిటివ్ ఉంటుంది. మీరు గమనించండి, చాలామంది అంతే. మీరు ఉన్న పాజిటివ్లో వాళ్ళు చూసుకోకుండా నాకు అది లేదు ఇది లేదు, నాకు అట్లయింది ఇట్లయింది, జీవితం తేడిపోయి ఉంటుంది వాళ్ళకి. సో అట్లాంటి వాళ్ళని అసలు మనం అంటే దాని కౌంట్ కూడా చేయకూడదు, పట్టించుకోదు. ఎందుకంటే రీసెంట్ గా ఒక మూవీ వచ్చింది సార్, గుంటూరు కారం, మహేష్ బాబు గారు, దానికి తమన్ గారు మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, సో ఏంటంటే ఆయన ఎందుకు వద్దు, ఆయన వద్దు, నిజంగా ట్వీట్స్ మీద ట్వీట్స్ వస్తానే ఉన్నాయి, వీ డోంట్ వాంట్ తమన్ అన్నట్టు. సో ఆయన కూడా ఇంకా కానీ మరి ఈ రోజు చూడండి, తమన్ గారు ఏకంగా హిందీలో చేస్తున్నారు. ఏది వాళ్ళే పిలిచి చేయించుకున్నారు కదా. కాబట్టి అవి కామన్గా ఉంటూనే ఉంటాయి. ఎందుకో అది ఒక్కోసారి మనం నచ్చం, సడన్గా జనాలకి అప్పటిదాకా నచ్చుతాము. అందుకే నేనేమంటున్నా అంటే, ఎందుకు నచ్చాం, ఇప్పుడు నచ్చావని అన్నప్పుడు ఎందుకు నచ్చామో అడగలేదు కదా. సో ఇప్పుడు నచ్చలేదంటే కూడా ఎందుకు నచ్చాలో అడగద్దు, సైలెంట్ ఉండాలి అంతే. ఓకే సార్, ఇప్పుడు ఒక ఫైనల్ సెగ్మెంట్ లైక్ ఏదో చిన్న రౌండ్ అన్నట్టు, నేను 5 సాంగ్స్ ప్లే చేస్తా, అది మీ సాంగ్సే, అది జస్ట్ స్టార్టింగ్ మ్యూజిక్ ప్లే చేస్తా, అది ఏ సాంగ్ కన్వర్ట్ మీరు కొంచెం పాడారు. సో నా మెమరీ టెస్ట్ అనమాట. ఆపేయచ్చు. హే గోలా గోలా రంగోలా గుండెల్లో నారాగాల గోదారేదో పొంగే వేళ ఓ పువ్వుల బాల. కరెక్టేనా? నెక్స్ట్ సాంగ్. ఓకే. గోల్డ్ రంగు పెదవులు బాగున్నవి ఓ, నన్ను నీ వైపురా రమ్మన్నవి ఓ. కరెక్ట్. నెక్స్ట్. వన్ సైడ్ లవ్వేరా ఎంతో బెటరు, నా సలహాలు అరే వింటే ఎవరు, ఇకపైన ఎప్పుడు మరి మజ్ను లవరు. ఇప్పటిదాకా 100కి 100 కదా. ఇంకా ఉన్నాయి సార్. ఓ మనసా చెబితే వినవా నువ్వు. ఎందుకంటే శృతి తగ్గించి పడుతున్నా, అంత మనం ఆ శృతిలో పాడలేము ఇప్పుడు. సో నెక్స్ట్. సో నాదే మీది ఆలస్యం. అట్టంటోడే ఇట్టంటోడే ఇంటనక వస్తాడే ఎక్కువ ఎక్కువ నీకు అందమే ఎక్కువ. నెక్స్ట్. ఓకే, ఇది దిల్ సే కర్నా దిల్ సే మిల్ దిల్ సే చల్నా దిల్ దిల్ మిల్ కే లడ్నా యారో. ఇది భగీరథ. లాస్ట్ సాంగ్. అక్కర్లేదు, ఆపేయచ్చు.
పిలిచిన పలకదు ప్రేమ, వలచిన దొరకదు ప్రేమ, ప్రేమే పదిలం ప్రేమే తననం. సో నైస్. సో నేను దీంట్లో ఏంటంటే మీ కెమెరా రోలింగ్, నేను రూలింగ్. ఎందుకంటే నాకు నా పాటలు కాదు కదా, నేను పాత బాలు గారిని అడిగి ఇట్లా బిట్ ప్లే చేసినా నేను చెప్పగలుగుతా. అంటే మేము సరైనది పెట్టకుండా వేరేది పెట్టాల్సింది. సో అంటే ఇది అదే నా పాటలే అంటే నేను ఇంకా వేరే పాటలనే ఎక్కడ బీజిఎం వస్తే నేను చెప్పగలుగుతా. పాతవి కాదు చెప్పలేరేమో అని ఒక లేదు ఓవర్ కాన్ఫిడెన్స్ తో వచ్చాం. లేదు సో మనం తగ్గేదే లేదు కాబట్టి బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. సో నా మెమరీ టెస్ట్ కూడా నేను పాస్ అయిపోయాను కదా. 100 మార్క్స్ 600 సార్. అవును సార్, 600 సూపర్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఐ ఎంజాయ్డ్ విత్ యూ, అంటే విత్ యువర్ క్వశ్చన్స్. అండ్ అంటే ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పినా ఏదో కొత్తది ఒకటి ప్రతి దాంట్లో మనము విత్ అంటే ఈ ఆడియన్స్తో అంటే సారీ లిజనర్స్తో ఆ ఇంటరాక్షన్ వల్ల కొత్త విషయాలు ఏదో కొన్ని వస్తుంటాయి. సో దిస్ టైమ్ ఆల్సో ఏమన్నా కొత్తవి మనం మాట్లాడుకున్నామని నేను ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి వర్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బియాండ్ ద మైక్ విత్ జై. థ్యాంక్ యూ సార్.